Hello dear team APM candidates, welcome to this video. I'm Lakshmi, welcome to my channel Maths Super Tips and Tricks. In this channel I'm uploading the videos regarding the maths with amazing tips and tricks, shortcut methods, especially for MSET. Chala videos upload just if you not yet watch my previous videos, please watch them. All are helpful for both states MSET. Okay na? TS AP MSET ఇద్దరికి helpful అయ్యే వీడియోస్ చాలా ఉన్నాయి. అలాగే ఈ రోజు వీడియోలో నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ 2 to 3 క్వశ్చన్స్ ఇస్తాడు మనకి ఎంసెట్లో టీఎస్ ఏపీ వాళ్ళు కూడా. దీంట్లో బేసిక్ కాన్సెప్ట్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలాగే టీఎస్ ప్రీవియస్ ఇయర్స్ 2023 ఎంసెట్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఆర్ యూ రెడీ? వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది మనకి ఏమన్నా ఈక్వేషన్ డిఫరెన్షియల్ టర్మ్స్ కలిగి ఉంటాయి. అంటే డిఫరెన్షియల్ టర్మ్స్ మీన్స్ డెరివేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ dy by dx is called as first order derivative. ఇది ఒక డెరివేటివ్, ఆర్డినరీ డెరివేటివ్ అంటే దీని ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ అంటాం. అలాగే d2y by dx² ఉందనుకో, దిస్ ఇస్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. సెకండ్ ఆర్డర్ ఈ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఆర్డర్ ఇండికేట్, ఇది 1 ఇది 2. అలాగే సపోజ్ d⁻ny by dx⁻n ఉందనుకో, దట్ ఈస్ nth ఆర్డర్ డెరివేటివ్. ఈ n అనేది ఆర్డర్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఆర్డర్ అనేది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ టర్మ్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ టర్మ్, థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ టర్మ్ ఉన్నాయి కదా. అలాగే మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే ఈక్వల్ కంటైన్స్ డెరివేటివ్స్. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో, ఎస్పెషల్లీ ఎంసెట్ లెవెల్లో ఆర్డినరీ డెరివేటివ్స్, ఈ డెరివేటివ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఈక్వేషన్ లా ఉందనుకో, 2dy by dx ప్లస్ 3d2y by dx² ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 6x ఉంది. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఎందుకంటే ఈ ఈక్వేషన్లో డెరివేటివ్ టర్మ్స్ dy by dx ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఇలా ఉన్నది కాబట్టి ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ డి అంటాం. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ ఏంటి అంటే, ఈ డిఫరెన్షియల్ సపోజ్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏదైతే ఆర్డర్ ఉందో ఇది కదా, హైయర్ ఆర్డర్ డెరివేటివ్ సెకండ్ ఆర్డర్, ఆ నెంబరే ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ అవుతుంది. అంటే సింప్లీ ఈ ఎగ్జాంపుల్లో డి యొక్క ఆర్డర్ ఏంటి? డి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ ఏంటి? 2. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద ఆర్డర్? ద ఆర్డర్ ఆఫ్ హైయర్ డెరివేటివ్ ఇన్ దట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ కాల్డ్ as ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దట్ ఈస్ సింప్లీ వీ కెన్ రిమెంబర్ లైక్ దట్. అందుకనే నేను డెఫినేషన్ రాస్తాను. ద ఆర్డర్ ఆఫ్ హైయర్ డెరివేటివ్ ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ కాల్డ్ as ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో మనకి ఎగ్జాంపుల్లో టూ డెరివేటివ్స్ ఉన్నాయి కదా. ఒకటేమో dx ఉంది, ఆర్డర్ ఇది, ఈ సెకండ్ ఆర్డర్. ఈ ఆర్డర్ ఏదైనా హైయర్ ఆర్డర్ 2 ఉంది కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ 2. అలా ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చిన ఆర్డర్ మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఓకే, సింప్లీ విల్ డూ ద డెఫినేషన్. సో వీ కెన్ డిఫరెంట్ లైక్ దిస్. ఇప్పుడు ఏంటి? ద ఆర్డర్ ఆఫ్ హైయర్ డెరివేటివ్ ఇన్ డి. మనకి ఎగ్జాంపుల్లో హైయర్ ఆర్డర్ డెరివేటివ్ 2 ఉంది, దాని నెంబర్ మన ఆర్డర్ ఆఫ్ దిస్ డి అవుతుంది. అలాగే డిగ్రీ అంటే ఏంటో చూద్దాం. డిగ్రీ అంటే సింపుల్. ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, దెన్ ఐ విల్ డిస్కస్ ద డెఫినేషన్. ఈ ఎగ్జాంపుల్ మీరు చూడండి, హైయర్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది d² by dx, దాన్ని పవర్ అనే డిగ్రీ అంటాం. ఇక్కడ పవర్ ఏది లేదు కాబట్టి 1 తీసుకోవాలి. పవర్ మాత్రం ఇంటీజర్లో ఉండాలి. ద పవర్ ఆఫ్ హైయర్ ఆర్డర్ డెరివేటివ్. సో ఇన్ ద పవర్ ఈజ్ అన్ ఇంటీజర్. ఒకవేళ హైయర్ ఆర్డర్ డెరివేటివ్ డిఫరెంట్ కాదు, ఏ కేసెస్లో డిఫరెంట్, డిగ్రీ డిఫరెంట్ కాదు, ఏ కేసెస్లో డిఫరెంట్ కాదు మనం క్వశ్చన్స్ దగ్గర డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డిగ్రీ అంటే ద పవర్ ఆఫ్ హైయర్ ఆర్డర్ డెరివేటివ్ వెన్ ఇట్ ఈస్ అ ఇంటీజర్, ఫ్రీ రాడికల్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్నే ఉండాలి. ఒకవేళ ర్యాష్ నెంబర్ ఇస్తే మనం ఇంటీజర్ కింద మార్చుకోవాలి. సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో ఏంటి, ఆర్డర్ 2 కాబట్టి దాని పవర్ 1 ఉంది, దట్ ఈస్ కాల్డ్ as డిగ్రీ. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ లైక్ దిస్, dy by dx whole cube plus 3 into dqy by dx cube whole power 4 whole square. Suppose whole square is equals to 1 ఇచ్చారు. ఇప్పుడు మనకి ఆర్డర్ ఏంటి? ఇక్కడ ఆర్డర్ అనేది హైయర్ ఆర్డర్ డెరివేటివ్ అని చెప్పాను కదా. ఇందులో హైయర్ ఆర్డర్ డెరివేటివ్ అంటే ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, ఇది థర్డ్ ఆర్డర్ డెరివేటివ్. దీని నెంబర్ ఎంత? 3. అదే మనకి ఆర్డర్ అవుతుంది. ఆర్డర్ ఈజ్ 3. ఇప్పుడు డిగ్రీ చూద్దాం. డిగ్రీలో వాట్ ఈజ్ హైయర్ ఆర్డర్ డెరివేటివ్? dqy by dx³. దాన్ని పవరే తీసుకోవాలి, దట్ ఈస్ 2. కానీ పవర్ 3 హైయెస్ట్ ఉంది కానీ దాన్ని తీసుకోవద్దు, ఎందుకంటే ఇది హైయర్ ఆర్డర్ డెరివేటివ్ పవర్ కాదు. హైయర్ ఆర్డర్ డెరివేటివ్ పవర్నే మన డిగ్రీగా తీసుకోవాలి. ఇది 2 అనేది ఈ డిగ్రీ అవుతుంది, ఆర్డర్ 3.
ఓకేనా, రైట్. ఇందులో ఏది హైయెస్ట్ ఆర్డర్ ఉంది దాని పవర్ డిగ్రీగా తీసుకోవాలి, అది కూడా ఇంటీజర్ ఉన్నప్పుడు. ఇంటీజర్ లేనప్పుడు ఏం చేయాలనేది మనం క్వశ్చన్ దగ్గర డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బ్రీఫ్గా కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తున్నాను. సో మోర్ డీటెయిల్గా మనము క్వశ్చన్ దగ్గర కూడా చెప్పుకోవచ్చు. ద పవర్ ఆఫ్ హైయర్ ఆర్డర్ డెరివేటివ్, ద పవర్ ఆఫ్ higher order derivative is called as dE when it is integer. Free radicals అని కూడా అంటాము derivative. So when it is positive integer. ఓకే, ఇంటీజర్ లేకపోతే ఏం చేయాలి అనేది మనము డిస్కస్ చేద్దాం తర్వాత, రైట్. సో ఇవి మనకి ఆర్డర్ డిగ్రీ గురించి తెలుసుకోవాల్సి. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ డి అంటే ఏంటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి, ఫామ్ చేసి ఆర్డర్ డిగ్రీ కూడా అడుగుతాడు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను, తర్వాత క్వశ్చన్స్ నేను ఎలా డిస్కస్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఐ విల్ గివ్ ది ఎగ్జాంపుల్ ఫార్మేషన్ ఆఫ్ డి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం ఫామ్ చేయాలంటే దాని ఒక సొల్యూషన్ ఇస్తాడు. సపోజ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈ పవర్ 3x అనే ఈ ఈక్వేషన్ సొల్యూషన్ అంటాం. ఇది ఈక్వేషన్ నుంచి దీని నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయమంటాం. ఇందులో మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కాన్స్టెంట్స్, ఇలాంటి కాన్స్టెంట్స్ ఏ అనే కాన్స్టెంట్ కనిపిస్తుంది కదా, దీన్ని ఆర్బిట్రేటరీ కాన్స్టెంట్స్ అంటాం. ఆర్బిట్రేటరీ కాన్స్టెంట్ లేదా పారామీటర్ అంటాం. ఇక్కడ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ ఒక పారామీటర్ కాబట్టి దీన్ని ఒక్కసారి డెరివేటివ్ చేసి ఈ పారామీటర్ని ఎలిమినేట్ చేయాలి, దాన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్ అన్నాం. ఈ చేస్తే మనకి డిఫరెన్షియల్ ఫామ్. మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి, అన్నిసార్లు డెరివేటివ్ చేసి వాటిని ఎలిమినేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో ఏ అనే ఒకే పారామీటర్ ఉంది, అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఒకటి ఉంది కాబట్టి ఒకసారి డెరివేటివ్ చేయాలి. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ చేయడం అంటే ఏంటి, వై డెరివేటివ్ మనం సింపుల్గా వై డాష్ పెట్టుకోవచ్చు. A is a constant, e power 3x derivative. E power 3x derivative is what? E power 3x into again 3x derivative 3 రాయాలి. ఇప్పుడు మనకి y dash వచ్చింది, a e power 3x into 3 వచ్చింది. What is a e power 3x from the equation 1 అనుకుంది. ఈక్వేషన్ 1 నుంచి a e power 3x ఎంత, a e power 3x ప్లేస్ లో y తీసుకోవచ్చు కదా. అంటే మనం ఒకసారి డెరివేటివ్ చేసాం. ఈ ఎలిమినేషన్ ఆఫ్ a ఈ ఎగ్జాంపుల్లో a e power 3x ప్లేస్ లో y పెట్టేస్తాం అనుకోండి. y into 3 లేదా y into 3 లేదా 3y అంటాం. ఇది మనకు కావాల్సిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ ఎగ్జాంపుల్ y డాష్ ఈజ్ ఈక్వల్స్ 3y అనేది మనకి ఇచ్చిన ఈక్వేషన్కి డిఫరెన్షియల్ ఈక్వేషన్. y డాష్ అంటే ఏంటి, dy బై dx అనే డెరివేటివ్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకి ఇచ్చిన ఈక్వేషన్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. మనకి ఇచ్చిన ఈక్వేషన్లో 2 పారామీటర్స్ ఉంటే 2 టైమ్స్ మనము డెరివేటివ్ చేయాలి. ఎగ్జాంపుల్ 1 or 2 ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చూడండి గైస్. ఇంకా ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు 2 పారామీటర్స్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ a e పవర్ x ప్లస్ b e పవర్ మైనస్ x అని ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ ab అని 2 పారామీటర్స్, ఇది ఒక పారామీటర్, b ఒక్కో పారామీటర్. ఇప్పుడు దీని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే 2 పారామీటర్స్ని ఎలిమినేట్ చేయాలి. సపోజ్ దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం, ఒకసారి డెరివేటివ్ చేస్తాం అనుకో, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, y డెరివేటివ్ y డాష్. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏ కాన్స్టెంట్ e పవర్ x డెరివేటివ్ e పవర్ x అంటే a ఇంటూ e పవర్ x. అలాగే b కాన్స్టెంట్ e పవర్ మైనస్ x డెరివేటివ్ e పవర్ మైనస్ x ఇంటూ అగైన్ మైనస్ x డెరివేటివ్ -1 అవుతుంది. అంటే e పవర్ మైనస్ x డెరివేటివ్ మైనస్ e పవర్ మైనస్ x కాబట్టి దాన్ని మైనస్ b e పవర్ మైనస్ x రాయొచ్చు. ఇది ఒకసారి డెరివేటివ్ చేస్తాం, కానీ మనం ఎన్నిసార్లు డెరివేటివ్ చేయాలి, 2 టైమ్స్. ఎందుకంటే 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి. అగైన్ డిఫరెన్షియేట్ సింపుల్గా రాస్తున్నాను. అగైన్ డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. y డాష్ డెరివేటివ్ అంటే ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ అంటే y2 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు రైట్ సైడ్ డెరివేటివ్ a e పవర్ x డెరివేటివ్ a ఇంటూ e పవర్ x డెరివేటివ్ e పవర్ x మైనస్ b ఇంటూ e పవర్ మైనస్ x డెరివేటివ్ మైనస్ e పవర్ మైనస్ x కాబట్టి మైనస్ ప్లస్ b e పవర్ మైనస్ x వచ్చింది. ఇక్కడ డైరెక్ట్గా మనకి a e పవర్ x ప్లస్ b e పవర్ మైనస్ ప్లస్లో వాట్ ఇస్ ఫస్ట్ ఈక్వేషన్ y ఉంది కదా, అందుకనే మనం y డబుల్ డాష్ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు y. ఇక్కడ ఏమైంది, ఏ బిల్ ఎలిమినేట్ అయిపోయి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. ఇది మనకు కావాల్సిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇలా మనము ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉంటే అన్నిసార్లు డెరివేటివ్ చేసి ఫార్మేషన్ చేయాలి, వాటిని ఎలిమినేట్ చేసి. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే ఉంది కాబట్టి ఒకసారి y డాష్ వరకు చేసి ఎలిమినేట్ చేసాము. సెకండ్ ఎగ్జాంపుల్లో 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ డెరివేటివ్ చేసి వాటిని ఏబీని ఎలిమినేట్ చేస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఒక్కోసారి ఇలా డైరెక్ట్గా ఎలిమినేట్ చేయడం రాకపోతే
దానికి ఎలిమినేట్ సిస్టమ్ ఉంది, మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ యూజ్ చేసి చేయొచ్చు. అది ఎలాగనేది మనం క్వశ్చన్ దగ్గర వచ్చినప్పుడు చెప్తాం. ఓకేనా? సో ఇది ఫార్మేషన్ సింప్లీ. ఓకేనా? ఫార్మేషన్ నుంచి ఒకసారి ఆర్డర్ డిగ్రీ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి ఈక్వేషన్ ఇచ్చి ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ఫైండ్ ద ఆర్డర్ డిగ్రీ అంటాడు. అంటే ఫార్మేషన్ చేసేసాం ఆల్రెడీ. సపోజ్ ఎగ్జాంపుల్ y డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు y వచ్చింది. y డబుల్ డాష్ అంటే ఏంటి? ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, అంటే ఆర్డర్ 2 అవుతుంది. ఎగ్జాంపుల్ ఒకవేళ ఆర్డర్ డిగ్రీ అడిగితే ఈ ఎగ్జాంపుల్ ఏమవుతుంది? ఆర్డర్ 2 అవుతుంది. ఆర్డర్ అంటే ఓ రాసిన 2 డిగ్రీ, దాని పవర్ ఏంటి? 1 కదా, డిగ్రీ 1 అవుతుంది. అంటే డి అనేది 1 అవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఆర్డర్ ఎంత అవుతుంది? ఆర్డర్ 1, ఒక ఫస్ట్ ఆర్డర్, దాని పవర్ కూడా 1, ఎంత ఉంటే అంత తీసుకోవాలి. కాబట్టి డిగ్రీ అడిగితే దీన్ని 1. ఫార్మేషన్ చేసి ఆర్డర్ డిగ్రీ కూడా కనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫార్మేషన్ కూడా తెలియాలి గైస్. ఓకేనా? సింప్లీ వీ కెన్ ఎలిమినేట్ ఆర్బిటరీ కాన్స్టెంట్ బై యూజింగ్ ద సక్సెసివ్ డెరివేటివ్స్. క్లియర్? నాకు సొల్యూషన్ టైప్స్ ఏముంటాయి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సరేనా? ఇప్పుడు సొల్యూషన్ కొనుక్కోవడానికి 4 టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మెథడ్స్ ఉన్నాయి. సో అవి ఏంటో మెయిన్గా 4 టైప్స్. 5th వన్ బెర్నౌల్లీస్ అనేది జనరల్గా తక్కువ కేసెస్లో యూజ్ చేస్తాం. ఓకేనా? అవి మోడల్కి ఒక్కొక్క మోడల్. సపోజ్ వేరియబుల్ సెపరబుల్ అంటే ఎలా సాల్వ్ చేయాలి, మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు, దాన్ని సాల్వ్ చేసే మెథడ్స్ ఇవి. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఈక్వేషన్, హోమోజీనియస్ ఉంటే ఎలా చేయాలి, నాన్ హోమోజీనియస్, లీనియర్, అలాగే బెర్నౌల్లీస్. ఇవి సాల్వ్ చేయాలంటే ఫార్మేషన్ ఎలా ఉండాలి, ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉండాలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ తీసుకుంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ 1, 2, 3 జస్ట్ ఓన్లీ నెంబర్స్ ఇస్తున్నాను. ఎక్కువ మనకి లీనియర్, వేరియబుల్ సెపరబుల్ మెథడ్, హోమోజీనియస్ ఇంపార్టెంట్. నాన్ హోమోజీనియస్ జనరల్గా ఎక్కువ కేసెస్లో కూడా, బెర్నౌల్లీస్ జనరల్గా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఇవ్వడు, ఎప్పుడన్నా ఒకసారి ఇవ్వచ్చు. ఫస్ట్ మనకి నా వేరియబుల్ సెపరబుల్ అంటే ఏంటి, మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ సింపుల్గా మనము వేరియబుల్ సెపరబుల్ గురించి చూద్దాం. మనకి ఈక్వేషన్ ఎలా ఇస్తారు, dy by dx is equals to that x square by y cube ఇచ్చాడు అనుకోండి. ఇది dy by dx ఫంక్షన్ x ఫంక్షన్లోనూ y ఫంక్షన్ ఉంటే దీన్ని dy సైడ్ y ఫంక్షన్ని dx సైడ్ x ఫంక్షన్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేయాలి, y క్యూబ్ని dy సైడ్ తీసుకెళ్ళాలి, x స్క్వేర్ సైడ్ dx ఉండాలి. అంటే దీన్ని వేరియబుల్ సెపరబుల్ అన్న y ఫంక్షన్ dy, x ఫంక్షన్ dx ఉంటే దీన్ని ఏమంటాం, v&s మెథడ్ అంటే. v&s అంటే వేరియబుల్ సెపరబుల్. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. దీన్ని సాల్వ్ చేయడానికి వేరియబుల్స్ సెపరేట్ చేస్తాం. అంటే y ఫంక్షన్ సైడ్ dy, x ఫంక్షన్ సైడ్ dx పెట్టుకున్నాం. ఎప్పుడు ఇంటెగ్రేట్ చేయాలి, దాన్నే సాల్వింగ్ బై వేరియబుల్ సెపరబుల్ మెథడ్. అంటే ఇంటెగ్రేట్ ఎలా చేస్తాం, y క్యూబ్ ఇంటూ dy, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ x స్క్వేర్ ఇంటూ dx. మనకు తెలుసు కదా y క్యూబ్ ఇంటెగ్రల్ అంటే జస్ట్ లైక్ x క్యూబ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. y క్యూబ్ ఇంటెగ్రల్ y పవర్ 4/4. ఓకే, కాన్స్టెంట్ యాడ్ చేయాలి. కానీ కాన్స్టెంట్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ యాడ్ చేయని అవసరం లేదు. ఇంటెగ్రల్ కాన్స్టెంట్స్ ఎయిదర్ సైడ్ యూ కెన్ యూస్. ఇక్కడ x స్క్వేర్ డెరివేటివ్ x³/3 ప్లస్ కాన్స్టెంట్ c యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ సపోజ్ c1, రైట్ సైడ్ c2 యూజ్ చేసుకున్నాం అనుకో, c1 + c2 కానీ c1 - c2 కానీ c అవుతుంది కదా. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. వేరియబుల్ సెపరబుల్ మెథడ్. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ వేరే కేసెస్లో కూడా యూజ్ అవుతుంది. కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్ దిస్ ఇస్ వేరియబుల్ అండ్ సెపరబుల్ మెథడ్. ఏ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే dy y dx సైడ్ x ఫంక్షన్ చేసి ఇంటెగ్రేట్ చేయడమే. సో ఈ కాన్స్టెంట్ ప్లేస్లో ఒక్కోసారి మనకు లాగరిథం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మన క్వశ్చన్ బట్టి కాన్స్టెంట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంటెగ్రల్ కాన్స్టెంట్. సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. నెక్స్ట్ హోమోజీనియస్. సెకండ్ వన్ ఇస్ హోమోజీనియస్. హోమోజీనియస్ కూడా ఈజీనే, ఎందుకంటే ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఆల్మోస్ట్. హోమోజీనియస్ ఏంటంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ సపోజ్ dy by dx ఫంక్షన్ న్యూమరేటర్లో ఫంక్షన్ xy ఉందనుకున్నాము, డినామినేటర్లో ఫంక్షన్ సమ్ g(xy) ఉందనుకున్నాము. ఇప్పుడు ఈ ఫంక్షన్ fxy gx హోమోజీనియస్ ఫంక్షన్ అయి ఉండాలి. హోమోజీనియస్ ఫంక్షన్ అంటే fx gfxy టర్మ్స్ డిగ్రీ అన్ని సేమ్ ఉండాలి, అలాగే fxy డిగ్రీ gx డిగ్రీ ఈక్వల్ ఉండాలి. దాన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉండాలి. హోమోజీనియస్ ఫంక్షన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలంటే లెట్ y = vx జనరల్గా తీసుకోవాలి. ఒకసారి x = vy కూడా తీసుకోవాలి. లెట్ y = vx అంటే y మన vxగా తీసుకున్నట్టు కంపల్సరీ dy by dx కూడా చేంజ్ చేయాలి కదా. అంటే dy by dx చేంజ్ చేసిన కోసం దీన్ని డెరివేటివ్ చేయాలి. y డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x dy by dx = v
UV rule apply చేయాలి. V into x derivative 1 plus x into V derivative with respect to x is dv by dx. ఇప్పుడు మనము ఏం రాయాలి? dy by dx ప్లేస్ లో v into 1 v plus x into dv by dx రాసి దీన్ని మొత్తం మనము vxl లోకి మార్చుకొని దెన్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఫస్ట్ మెథడ్కి వెళ్ళాలి. అంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్కి వెళ్ళి సాల్వ్ చేయాలి. మన క్వశ్చన్ బట్టి ఎలా చూసుకోవాలో చెప్దాం. ఇప్పుడు థర్డ్ ఏంటి? నాన్ హోమోజీనియస్ తర్వాత చెప్తాను. ఎక్కువ మనకి యూజ్ ఉంటుంది. లీనియర్ ఒకటి డిస్కస్ చేస్తాను ఫస్ట్. ఓకేనా? లీనియర్ కూడా చెప్పుకున్న తర్వాత క్వశ్చన్ బట్టి నాన్ హోమోజీనియస్ బెర్నౌల్లీస్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ముందు ఈ 3 ఇంపార్టెంట్. వేరియబుల్ సెపరబుల్, హోమోజీనియస్, లీనియర్ చాలా ఇంపార్టెంట్. ముందు లీనియర్ గురించి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే జనరల్గా dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q ఫార్ములాలో ఉందనుకో దీన్ని లీనియర్ డిఈ ఇన్ వై అంటాం. dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ q ఫార్ములా ఉంది. ఈ dy ఉంటే ఇక్కడ p ఇంటూ y ఉండాలి. ఈ x ఉన్నప్పుడు pq కనిపిస్తుంది కదా. వాట్ ఆర్ ద pq ఆర్ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఆర్ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఉండాలి, లేదా కాన్స్టెంట్స్. ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఆర్ కాన్స్టెంట్ అయి ఉండాలి. అప్పుడు మనము దీని డిఫరెన్షియల్ లీనియర్ డి అంటాము. ఆర్ కాన్స్టెంట్స్ అయి ఉండాలి. ఓకేనా? అప్పుడు మనము ఫస్ట్ దీని సొల్యూషన్కి dy by dx ప్లస్ py q రికగ్నైజ్ చేసిన తర్వాత y కోఎఫిషియంట్ ఏది ఉంది? p ఉంది. ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయవలసిందంటే dy by dx కోఎఫిషియంట్ 1 మాత్రమే ఉండాలి. 1 లేకపోతే మనం 1 వచ్చేది చేసుకోవాలి. ఓకేనా? తర్వాత మనము ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనము ఇంటెగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఐఎఫ్ అంటాము. దాన్ని ఇంటెగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. అదేంటంటే ఈ పవర్ ఆఫ్ ఇంటెగ్రల్. మన దగ్గర p ఫంక్షన్ ఉంటుంది కదా. p అనేది ఎక్స్లోనో అని కాన్స్టెంట్ లాగా ఉంటే మనం p ఇంటూ డిఎక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏమంటాము? ఇంటెగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఒక్కోసారి ఇంటెగ్రేటింగ్ ఫ్యాక్టర్ అడుగుతారు సొల్యూషన్ అడగకుండా. ఇది వచ్చిన తర్వాత అంటే ఇంటెగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత మనకి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి సొల్యూషన్ డైరెక్ట్గా ఎలా చేస్తాం? సొల్యూషన్ కనుక్కోవడానికి ఇది ఏ ఫామ్లో ఉందో? dy by dx ఫామ్లో ఉంది కాబట్టి y ఇంటూ ఇంటెగ్రేషన్ ఫ్యాక్టర్ ఐఎఫ్ రాయాలి. ఏది వస్తే అది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకోండి. రైట్ సైడ్ ఆల్రెడీ మనకి క్యూ ఉంది కదా, దానికి ఇంటెగ్రేట్ చేయాలి. ఇంటెగ్రేషన్ దేంతో ఇంటూ చేయాలి? ఈ ఐఎఫ్తో ఇంటూ చేసి ఇంటెగ్రేషన్ చేస్తే మనకి వచ్చిందే డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ అన్నమాట. ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ అవుతుంది. దీన్ని మళ్ళీ వాడు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం సింప్లిఫికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను కూడా. సో ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇలా ఉంది. dy by dx ప్లస్ y by x ఈజ్ ఈక్వల్స్ టు x² ఉందనుకున్నాం. ఇది ఏ ఫామ్లో ఉంది? dy by dx py ఈజ్ ఈక్వల్ q ఫామ్లో ఉంది కదా. dy by dx ప్లస్ py p ప్లేస్లో ఉంది 1/x ఉంది. ఇప్పుడు ఐఎఫ్ ఏంటి? ఫస్ట్ ఐఎఫ్ కనుక్కోవాలి కదా. ఐఎఫ్ ఈజ్ ఇంటెగ్రల్ ఆఫ్ p dx. p ప్లేస్లో ఉంది 1/x. ఇంటెగ్రల్ ఆఫ్ 1/x dx. ఇంటెగ్రల్ ఆఫ్ 1/x అంటే ఎస్ log x అంటే ఈ పవర్ log x వచ్చింది. log x అంటే ద బేస్ కాబట్టి log మనం ఎల్లని కూడా రాయొచ్చు. మనకి లాగరిథం ప్రాపర్టీ ఉంది. మనకి ఇంటెగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక ఈ పవర్ లాగరిథంలో వస్తే దీని సింపుల్గా ఇది ఏది ఉంటే రాస్తుంది. దాన్ని మనం ఏ పవర్ ఆఫ్ log m టు ద బేస్ a log m టు ద బేస్ a m అనేది లాగరిథం ప్రాపర్టీకి యూజ్ చేస్తాం. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి ఈ పవర్ log x టు ద బేస్ a కాబట్టి దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ x కదా. సో ఐఎఫ్ ఏమొచ్చింది? ఎక్స్ వచ్చింది. తర్వాత సొల్యూషన్ అంటే y ఇంటూ ఐఎఫ్. y ఇంటూ ఐఎఫ్ అంటే x ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ q ఇంటూ q ఏముంది ఇక్కడ? x² ఇంటూ ఐఎఫ్ అంటే x. ఓకేనా? దేర్ ఫోర్ దిస్ ఇస్ ఇంటెగ్రేషన్ యూ కెన్ డూ. సో దిస్ ఇస్ xy ఈజ్ ఈక్వల్స్ టు x² ఇంటూ x³ ఇంటెగ్రల్ x పవర్ 4/4. వీ కెన్ యాడ్ ద ప్లస్ c. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ సొల్యూషన్. ఈ విధంగా మనకి సొల్యూషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసే సొల్యూషన్ దట్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? సో ఇది బ్రీఫ్గా ఒక్కొక్క ఎగ్జాంపుల్లో కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అదే మన క్వశ్చన్ బట్టి ఐఎఫ్ చేంజ్ అవ్వచ్చు, లేకపోతే ఇచ్చిన dy by dx py q ప్లేస్లో వేరే ఫామ్లో కూడా ఉండొచ్చు. కానీ బేసిక్ మీరు తెలుసుకుంటే అది ఏది వచ్చినా చేయగలుగుతారు. లీనియర్ డిఈ ఇలా మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను సొల్యూషన్లో మెయిన్గా ఏం చెప్పాను? వేరియబుల్ సెపరబుల్ మెథడ్, హోమోజీనియస్ అండ్ లీనియర్ డిఈ ఎలా సాల్వ్ చేయాలో చూసాము. అలాగే ఫార్మేషన్ ఎలా చేయాలో చూసాము. అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ డిగ్రీ ఎలా రికగ్నైజ్ చేసామో చూసాము. ఈ 3 పాయింట్స్ ఆర్ మెయిన్ గైస్. ఆర్డర్ డిగ్రీ రికగ్నైజ్ చేయడము, ఫార్మేషన్, సొల్యూషన్. ఓకేనా? ఇప్పుడు మనకి టీఎస్ ప్రీవియస్ సమ్సెట్ ఆఫ్ ది ఇయర్ 2023లో
డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఆర్ యూ రెడీ? వితౌట్ ఫర్దర్ డిలే ఐఎమ్ స్టార్టింగ్ ద సొల్యూషన్స్ ఫ్రమ్ ద డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ టీఎస్ ప్రీవియస్ సెమిస్టర్ ఆఫ్ ఇయర్ 2023. ఓకేనా? సో ప్లీజ్ వెయిట్. ఇప్పుడు చూసారు, ఇది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే టీఎస్ ఎంసెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఆఫ్ ఇయర్ 2023. ఫస్ట్ 12th మే షిఫ్ట్ 1లో క్వశ్చన్ చూద్దాం. ఇది ఆల్రెడీ 14th మే షిఫ్ట్ 2. 12th మే షిఫ్ట్ 1 ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ చూసారు, తెలంగాణ స్టేట్ 12th మే 2023 షిఫ్ట్ 1. దీనిలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దామా. ఇది ఫస్ట్ పేపర్ అన్నమాట. అయ్యేలో ఫస్ట్ పేపర్లో డిఈ క్వశ్చన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏం క్వశ్చన్స్ ఇచ్చాడో చూద్దాం. ఈ క్వశ్చన్ చూసారు, ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఎం అండ్ ఎన్ఆర్ రెస్పెక్టివ్లీ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ of the family of the parabolas with origin as its focus and x-axis as its axis. ఇక్కడ మనకి ఈక్వేషన్ మనమే తీసుకోవాలి గైస్. ఈక్వేషన్ ఏంటి ఇవ్వలేదు, కానీ దాని ఆర్డర్ డిగ్రీ కనుక్కోవాలి. ముందు పారాబోలా ఈక్వేషన్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఉంటే జనరల్ ఈక్వేషన్ పారాబోలా ఏంటో తీసుకున్నాను. దానికి ఆర్డర్ డిగ్రీని ఎంఎన్ అన్నాడు. ఎంఎన్ కనుక్కున్నాము. ఫైనల్గా ఎంఎన్ వచ్చిన తర్వాత ఏమడిగాడు? ఎంఎన్ మైనస్ ఎం ప్లస్ ఎన్ రిజల్ట్ అడిగాడు. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్ డిగ్రీ కనుక్కోవడానికి ఈక్వేషన్ పారాబోలా ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్ విత్ ఆరిజిన్ యాజ్ ఇట్స్ ఫోకస్ అన్నప్పుడు ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఈ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ తీసుకున్నాము. ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్. వాడు ఏమి ఇచ్చాడు? ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్ విత్ ఆరిజిన్ యాజ్ ఇట్స్ ఫోకస్. ఆరిజిన్ దగ్గర ఫోకస్ ఉంది అంటే పారాబోలా ఫోకస్. ఇది పారాబోలా ఇలా తీసుకోవాలి. ఆరిజిన్ అంటే ఎస్ దగ్గర ఫోకస్ 0 0 దగ్గర ఫోకస్ ఉంది అంటే ఏంటి? ఇండైరెక్ట్ గా వర్టెక్స్ ఎక్కడికి వెళ్తుంది గుర్తుందా? వర్టెక్స్ జెడ్ దగ్గరికి వెళ్తుంది. జెడ్ అంటే ఏంటి? -a,0. ఇది మనకి పారాబోలా కాన్సెప్ట్ తెలిసి, మీకు పారాబోలా చాప్టర్ తెలిసి పాయింట్ ఐడియా వస్తుంది. జెడ్ అనేది -a,0 అది వర్టెక్స్ ఆఫ్ పారాబోలా అవుతుంది. దాన్నే మనము హెచ్కి అంటాం. a,0 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్కి. ఇప్పుడు హెచ్కే వర్టెక్స్ and axis is along the x-axis అంటే equation of parabola. Equation of parabola, how can take? Equation of parabola is y minus k whole square is equals to 4a of x minus h గా తీసుకుంటాం. ఇది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose axis is parallel to x-axis లేదా along the x-axis. along the x-axis అయింది కాబట్టి k 0 అయింది. ఇప్పుడు k ప్లస్ 0 పెడితే అవుతుంది y square is equals h is మైనస్ ఏ, మైనస్ మైనస్ ప్లస్ ఏ అంటే 4a ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అయింది. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇది సొల్యూషన్. దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఫామ్ చేసి దానికి ఆర్డర్ డిగ్రీ ఏంటో కనుక్కోవాలి. దీన్ని ఫామ్ చేయాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇందులో ఏనో పారామీటర్ ఉంది. ఇదే పారామీటర్ ఒకటే ఒక పారామీటర్ కాబట్టి ఉంది కాబట్టి ఒక్కసారి డెరివేటివ్ చేస్తే చాలు. దాన్ని నేను y అనుకున్నాను. ఒక్కసారి డెరివేటివ్ చేద్దాం. అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డెరివేటివ్ y స్క్వేర్ డెరివేటివ్ అంత y స్క్వేర్ డెరివేటివ్ 2y రాసి y డెరివేటివ్ y డాష్ రాయాలి. డెరివేటివ్ తెలియాలి అక్కడ. 4a ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 అంటే 4a ప్లస్ 4a స్క్వేర్ డెరివేటివ్ 0 అంటే 2y y డాష్ ఈజ్ ఈక్వల్ 4a అయింది. దీని నుంచి వాట్ ఈజ్ a y డాష్ బై 2a 2 ఈజ్ ఈక్వల్స్ టు a అవుతుంది. ఓకేనా? దిస్ ఇస్ సబ్స్టిట్యూట్ ఇన్ 1 అంటే మనము ఆర్డర్ డిగ్రీ కనుక్కోవాలంటే ఏని ఎలిమినేట్ చేయాలి కదా. అందుకని y డాష్ బై 2 అంటే a ప్లేస్ లో y డాష్ బై 2 పెట్టాలి. 4a ప్లేస్ లో 2y డాష్ పెడతాం. ఇందులో 4a ఉంది, a ఉంది కాబట్టి ఈక్వేషన్ మళ్ళీ అలా చేయండి. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4a ప్లేస్ లో డైరెక్ట్ గా 2y డాష్ పెట్టేస్తున్నాను. అండ్ x ప్లస్ a ఈస్ ప్లస్ y డాష్ బై 2. ఓకేనా? దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం బై ద ఎల్సిఎం. ఓకేనా? రైట్. నెక్స్ట్ 2 sides y క్యాన్సిల్ అవుతుంది. So y is equals to 2y dash, LCM is a 2x plus y dash. 2 cancel. Now finally y is equals to 2xy dash. 2xy dash plus y into y dash whole square. Y dash into y dash whole square. ఇప్పుడు హైయర్ డిగ్రీ ఏది ఉంది? హైయర్ ఆర్డర్ ఈజ్ y dash అంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ కాబట్టి దీని ఆర్డర్ ఈజ్ 1. ఆర్డర్ ఈజ్ 1. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్. దాని పవర్ ఏముంది? 2 ఉంది అంటే డిగ్రీ 2 ఉంది. డిగ్రీ ఈజ్ 2. నేను కాన్సెప్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆర్డర్ అంటే ఏదైతే హైయర్ ఆర్డర్ డెరివేటివ్ ఉందో ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దాన్నే ఆర్డర్ అంటాం. దాని ఆర్డర్ ఆఫ్ డి అవుతుంది. y డాష్ అంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ కాబట్టి ఆర్డర్ 1 అయింది.
దాని పవర్ 2 ఉంది కాబట్టి డిగ్రీ 2 అయింది. ఇప్పుడు ఆర్డర్ 1 డిగ్రీ 2 దాన్ని mn అనుకున్నాడు. సో mn ఏమనుకున్నాడు, m ఈస్ ఆర్డర్. సో ఆర్డర్ m అనుకున్నాడు, ఆర్డర్ m ఈజ్ ఈక్వల్స్ 1 we have now, m ఈజ్ ఈక్వల్స్ 1, n ఈజ్ ఈక్వల్స్ 2 వచ్చింది కదా. ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ mn మైనస్ m ప్లస్ n. mn అంటే 1 into 2 2 minus m is 1 plus n is 2. So 2 plus 1 3, 3 minus 2 plus 4 is 2 is 4, 4 minus 1 is 3. ఇది మనకు కావాల్సిన రిజల్ట్. అది ఏ ఆప్షన్ ఇచ్చాడో చూద్దాం. 3 వచ్చింది మనకి. 3 అనేది ఏ ఆప్షన్ ఉంది, ఎస్ గివెన్ యాజ్ అ థర్డ్ ఆప్షన్. క్లియర్. ఇక్కడ ఫార్మేషన్ చేసి ఆర్డర్ డిగ్రీ కనుక్కోవాలి. వాడే ఫార్మేషన్ ఇచ్చుంటే డెఫినేషనల్ ఈక్వేషన్ నుంచి డైరెక్ట్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఫార్మ్ చేసి ఆర్డర్ డిగ్రీ కనుక్కుందాం. రైట్. This question, the general solution of dy by dx plus y into f dash x minus fx into f dash x is 0 ఇచ్చి y not equals to fx ఇచ్చాడు. దీనికి సొల్యూషన్ అడిగాడు. ఇది ఏ ఫార్మ్ ఉందో ఇప్పుడు చూడండి. నేను ఎలా రాస్తున్నాను, dy by dx ప్లస్ y f dash x. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉంచేస్తాను. రైట్ సైడ్కి మైనస్ fx f dash x రైట్ సైడ్ తీసుకోండి. fx into f dash x రైట్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఏ ఫార్మ్ ఉంది, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ డి ఆర్ నాట్. It is in the form of what? dy by dx plus py is equals to q or not. This is called as linear d. I said linear d. Okay na? Linear d lo p ante y coefficient. Y coefficient ఏముంది, y function. Y function multiple f dash x ఉంది. అది p. What is p here? f dash x. మనకి ఏం కావాల్సిందంటే if కావాలి కదా ఫస్ట్. Okay, P తెలిసింది. What is the IF is e power integral p dx. Okay na, that is equals to e power integral p బదులు f dash x dx. Integral of f dash x is nothing but fx or not, అంటే e power fx. అంటే ఇంటెగ్రల్ is యాంటీ డెరివేటివ్ కాబట్టి ఇంటెగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఫంక్షన్ అదే ఫంక్షన్ అవుతుంది. ఇది IF వచ్చింది. IF is equals to e power fx. మనం ఏం చేయాలి, దీన్ని సొల్యూషన్ కనుక్కోవడానికి dy by dx ఉన్నప్పుడు y into if తీసుకోవాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఆల్రెడీ, మీకు అర్థమవుతుంది. అది చూడండి ఒకసారి. ఓకే, నా వాట్ ఇస్ సొల్యూషన్ పర్పస్. సొల్యూషన్ రాసేటప్పుడు ఏం రాయాలి, y into if రాయాలి. if ఎంత వచ్చింది, e పవర్ fx ఈజ్ అ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ q into if ఇంటిగ్రేషన్. q ఎంత ఉంది మన దగ్గర, fx into f dash x. అంటే e పవర్ fx ఇంటూ దేంతో ఇంటూ చేయాలి, fx into f dash x. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఇంటెగ్రల్ చేయాలి. fx into e పవర్ fx ఆఫ్ f dash x ఇంటెగ్రల్ చేయడానికి మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటి, లెట్ fx ఈజ్ అ t. fx is t అనుకుంటే f dash x dx is equals to dt అవుతుంది. ఓకేనా, dt. fx t అనుకుంటే fx t ఎందుకు అనుకుంటే e పవర్ t ఫామ్ లో కన్వర్ట్ చేసుకోండి. e పవర్ fx t అనుకుంటే f dash x dx dt అవుతుంది. అంటే f dash x dx ప్లస్ లో dt పెట్టుకుంటాం. సో లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ ఉంచుతున్నాను. రైట్ సైడ్ ఇంటెగ్రేషన్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది dt అయింది. fx ప్లస్ లో t పెడితే ఈ పవర్ t కూడా రెడీగా ఉంది. ఓకేనా, నౌ యూ కెన్ యూజ్ ఇంటెగ్రేషన్ బై పార్ట్స్. దీనికి ఇంటెగ్రేషన్ బై పార్ట్స్ ఎలా చేయాలి, మీకు ఆల్రెడీ ఇంటెగ్రల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. u ఇంటెగ్రల్ v చేసేటప్పుడు మనకి u అనేది ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఎలా ఉందనుకున్నప్పుడు ఏం చేయాలి, u v డాష్ మైనస్ u డబుల్ డాష్ u v డాష్ చేయాలి. u v డాష్ మైనస్ u డబుల్ డాష్ v డైరెక్ట్గా చేస్తున్నాను చూడండి. దీనికి u v1 మైనస్ u డాష్ v2 ఎక్సెట్రా ప్లస్ ఆల్టర్నేటివ్ ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేసుకుని u అనేది ఫస్ట్ ఫంక్షన్, v1 అంటే ఇంటెగ్రల్, u డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, v2 అంటే ఇంటెగ్రల్ ఆఫ్ v1. అదన్నమాట. ఇప్పుడు మనకి ఇది u అంటే u ఇంటూ t ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ et e పవర్ t మైనస్ t డెరివేటివ్ 1 ఇంటూ అగైన్ e పవర్ t ఇంటెగ్రల్ e పవర్ t అంతే. ప్లస్ సి అడిషనల్గా మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఇంటెగ్రల్ కాన్స్టెంట్ అయిపోయింది ఇంటెగ్రేషన్. సో మళ్ళీ నెక్స్ట్ టర్మ్స్ లో జస్ట్ ఇంటెగ్రేషన్ బై పార్ట్స్ షార్ట్ ట్రిక్. ఇది షార్ట్ ట్రిక్ యూజ్ చేసుకొని చేయండి. సో వాట్ ఈస్ ఆ t అంటే e పవర్ et is fx. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముంది, ఎస్ లెఫ్ట్ సైడ్ వి హావ్ జస్ట్ వెయిట్. లెఫ్ట్ సైడ్ y e పవర్ fx ఉంది కదా, y e పవర్ fx. రైట్ సైడ్ e పవర్ t అంటే e పవర్ fx కామన్ తీసుకున్నాను. e పవర్ t కామన్ తీసుకుంటే ఉంటుంది t మైనస్ 1
ఈ -1 ప్లేస్లో fx-1 పెట్టేద్దాం. fx-1 ప్లస్ c అంటే t ప్లేస్లో fx పెట్టేస్తాను. ఇప్పుడు మనం e పవర్ fxతో 2 సైడ్స్ డివైడ్ చేస్తే రైట్ సైడ్ ఏముంటుంది fx-1 ప్లస్ e పవర్ fx e పవర్ x క్యాన్సిల్ అయిపోతుంది. c ఇంటూ e పవర్ బై fx కావస్తే e పవర్ -fx అవుతుంది. ఇది మనకు కావాల్సిన వన్ ఆఫ్ ద రిజల్ట్. ఇది ఏ ఆప్షన్ ఉంది థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. y fx-1 ప్లస్ c e పవర్ -fx డివైడ్ చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది. ఓకేనా, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. క్లియర్. ఇప్పుడు సేమ్ ఇయర్ 12th మే షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. Look at this question. The order and degree of the differential equation of the family of parabolas whose axis x-axis are respectively. అంటే ఫ్యామిలీ ఆఫ్ పారాబోలా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేస్తే దానికి ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ అడిగాడు, తర్వాత ఆర్డర్ అడిగాడు. రెస్పెక్టివ్ అంటే ఫస్ట్ డిగ్రీ తర్వాత ఆర్డర్ మనకి ఇవ్వాలి. ఆప్షన్లో ఆర్డర్ రెస్పెక్టివ్లో అదే ఆర్డర్లో ఉంటుంది. డిగ్రీ ఫస్ట్ తర్వాత ఆర్డర్. ముందు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేసిన తర్వాత డిగ్రీ ఆర్డర్ కనుక్కోవాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే ఏమి ఇచ్చాడు? ఫ్యామిలీ ఆఫ్ పారాబోలా యాక్సిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఉంటే పారాబోలా ఈక్వేషన్ ఏంటో చూద్దాం. యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఉన్న పారాబోలా ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇస్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. ఇవన్నీ కూడా పారాబోలా చాప్టర్ నుంచి వస్తాయి. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. y square is equals 4a of x minus h తీసుకోవాలి. ముందు ఒక పేపర్లో క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. అక్కడ ఫోకస్ ఆరిజిన్ ఇచ్చాడు కాబట్టి మనము y square 4a of x ప్లస్ a తీసుకున్నాం. h బదులు మైనస్ a తెలుసు అక్కడ, కానీ ఇక్కడ ఏంటో తెలియదు కాబట్టి y square is equal 4a of x minus h ఏమంటాము? ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా విత్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఒక పారామీటర్ ఉంది, హెచ్ ఇంకో పారామీటర్, అంటే 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఫస్ట్ డిఫరెన్షియేట్, ఫస్ట్ డెరివేటివ్ అంటే y స్క్వేర్ డెరివేటివ్ 2y రాసి y డెరివేటివ్ y డాష్ రాద్దాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 4a ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 కాబట్టి 4a ఈజ్ ఆ ఈక్వేషన్ 2. ఇప్పుడు 4a ప్లస్లో ఇది ఈక్వేషన్ 2y y డాష్ పెట్టేస్తాను. సబ్స్టిట్యూట్ ఇన్ 1 పెట్టేస్తున్నాను. ఇంకోసారి డెరివేటివ్ చేసేటప్పుడు ఇలా సబ్స్టిట్యూషన్ కూడా చేస్తే మనకి ఈజీ. సబ్స్టిట్యూట్ ఇన్ 1, దేర్ఫోర్ ఈక్వేషన్ బికమ్స్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4a ప్లస్లో 2y y డాష్ పెట్టేస్తాను. ఇంకా ఎక్స్ మైనస్ హెచ్ ఇంకా ఇండైరెక్ట్గా 4aని ఎలిమినేట్ చేస్తాను, ఏని ఎలిమినేట్ చేస్తాను. ఇప్పుడు హెచ్ ఎలిమినేట్ చేయాలి, దానికోసం సెకండ్ డెరివేటివ్ చేస్తాను. ఇక్కడ సింపుల్గా ముందు y క్యాన్సిల్ చేసేయచ్చు. ఏముంది? y ఈజ్ ఈక్వల్స్ 2y డాష్ ఎక్స్ మైనస్ 2y డాష్ లేదా 2 డైరెక్ట్గా యూవీ రూల్ అప్లై చేయొచ్చు, అందుకనే డైరెక్ట్గా మనము ఇంటూ చేయకుండా కూడా చేయొచ్చు. 2y డాష్ in x minus h. Okay, now we can differentiate. This is again differentiate. Differentiate చేసినప్పుడు again differentiate. So 2 times derivative చేయాలి, ఎందుకంటే ఇక్కడ a ని ఎలిమినేట్ చేయాలి, h ని కూడా ఎలిమినేట్ చేయాలి. differentiate. So y derivative left side y dash, right side uv rule అప్లై చేయాలి కదా, that is 2 into 2 constant y dash into x minus h derivative 1 because h constant plus x minus h into y dash derivative y double dash. Okay, now further simplification into చూద్దాం. ఈ x minus h ఉంది కదా, దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం. From this x minus h, from 2 x minus h ప్లేస్ లో ఏం రాస్తాము? x minus h is equals to y by 2y dash, y by 2y dash. మనకి ఇప్పుడు ఫైనల్ ఈక్వేషన్ x మైనస్ h కూడా ఉంది కదా, దాన్ని కూడా ఎలిమినేట్ చేయడం కోసం y by 2y dash సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. y dash is equals to 2y dash plus y by 2y dash into y double dash. ఓకేనా? సో మనకి ఈ ఎక్స్ప్రెషన్ అంతా అవసరం లేదు. ఈ యొక్క ఈక్వేషన్లో వాట్ ఈస్ హైయర్ డెరివేటివ్? y double dash హై డెరివేటివ్ కాబట్టి దీని ఆర్డర్ 2, దాని పవర్ ఏముంది? పవర్ 1 ఉంది కాబట్టి డిగ్రీ 1. సో మనకి ఇచ్చిన ఫార్మేషన్లో ఆర్డర్ డిగ్రీ అడిగారు, డిగ్రీ ఆర్డర్ అడిగారు, డిగ్రీ ఆర్డర్. ఇప్పుడు డిగ్రీ ఎంత వచ్చింది మనకి? 1, ఆర్డర్ 2 కాబట్టి డిగ్రీ 1 ఆర్డర్ 2. మనకు కావాల్సిన ఆర్డర్ డిగ్రీ ఉంటే చూస్తున్నాం చూడండి. డిగ్రీ ఎంత వచ్చింది మనకి? 1, ఆర్డర్ 2, S12.
అదే మనకి ఇచ్చిన ఆన్సర్. ఓకే, ఆప్షన్ నెంబర్ 3. సో ఈ హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్ పవర్ డిగ్రీ అంటాం కాబట్టి డిగ్రీ 1. ఇంకా దీన్ని ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేయొచ్చు, కానీ మనకి ఈక్వేషన్ అడగలేదు, జస్ట్ ఓన్లీ ఆర్డర్ డిగ్రీ అడిగింది కాబట్టి టైం వేస్ట్. జస్ట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఆర్డర్ అండ్ డిగ్రీ. Let's look at this one. The general solution of the differential equation x into sin y by x dy is equals to y into sin y by x minus x of dx ఇచ్చాడు. ఇలా ఫంక్షన్ y by x లేదా x by y ఫామ్లో ఉంటే కంపల్సరీ దాన్ని హోమోజీనియస్ డి అంటాం. హోమోజీనియస్, వాట్ దిస్ ఇస్? హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం చెప్పాను? ఎస్, వీ కెన్ టేక్ లెట్ y is equals to vx. y is equal to vx పెడితే what is the dy by dx? Already I discussed concept. dy by dx plus v plus x dv by dx పెట్టాను. ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి y ప్లస్ లో vx, dy by dx ప్లస్ లో v ప్లస్ x dv by dx పెట్టాను. అందుకోసం ముందు దీన్ని మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఈ ఫార్ములా రాస్తుంది. ఇది రాయొచ్చా? x into sin y by x, ఓకేనా, into dy by dx is equals to, అంటే dx రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ తీసుకో dy by dx, రైట్ సైడ్ ఇంకా ఉంది y into sin of y by x minus x. ఇప్పుడు dy by dx ఫార్ములా రాస్తున్నాం. dy by dx ఫార్ములా రాయాలంటే y of sin y by x minus x by x of sin y by x అవుతుంది. x of sin y by x. దీన్ని సెపరేట్ చేస్తే sin y by x టర్మ్ క్యాన్సిల్ అయ్యి ఫస్ట్ టర్మ్ y by x అవుతుంది. సెకండ్ టర్మ్ xx క్యాన్సిల్ అయిపోయి 1 by sin y by x కాస్త కొసికెంట్ y by x. సైన్ అంటే 1 by sin అంటే కొసికెంట్ కదా. ఇప్పుడు మనకి ఆల్రెడీ y is equal to vx తీసుకుంటే వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ y by x is equals to v or not? y by x ప్లస్ లో v పెడతాము, dy by dx ప్లస్ v ప్లస్ x dv by dx పెట్టేద్దాం. ఇక్కడ అది మనము ఎలా తీసుకోవాలో ఆల్రెడీ హోమోజీనియస్ డిస్కస్ చేసాం కదా, అది మనం చేయగలం. dy by dx ప్లస్ లో v ప్లస్ x dv by dx. రైట్ సైడ్ ఉంది y by x, దాని ప్లేస్ లో v పెడుతున్నాను, మైనస్ కొసికెంట్ y by x ప్లస్ v పెట్టేస్తాం. ఇప్పుడు మనం ఈజీగా టూ సైడ్స్ v క్యాన్సిల్ చేసేస్తూ చేయొచ్చు. ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ VNS మెథడ్ యూజ్ చేస్తాం. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఏం చెప్పాను? సపోజ్ ఇక్కడ dv ఉంది, dv సైడ్ v ఫంక్షన్ అంటే కొసికెంట్ తీసుకోవాలి, dx x ఒక సైడ్ ఉండాలి. అంటే ఇట్లా వేరియబుల్ సెపరబుల్ మెథడ్ VNS మెథడ్ అంటాం. దాన్ని మనం ఎలా రాయొచ్చు? 1 by కొసికెంట్ v dv, అంటే dv సైడ్ కొసికెంట్ v తీసుకొచ్చాం, మైనస్ సైన్ ఉంది, dx రైట్ సైడ్ వస్తే dx by x ఉంది. దిస్ ఈస్ కాల్డ్ as which method? Variable and separable method. Now 1 by cosecant nothing but 1 by cosecant అంటే sin కదా. సో now ఇంటిగ్రేట్ చేద్దాం. 1 by cosecant sin v dv is equals minus integral of 1 by x dx. Okay, integral of sin v what? Minus cos v is equals to minus 1 by x integral log x minus log x. log x మన ln కూడా రాయొచ్చు, ln ప్లస్ c పెట్టేస్తాం. ఇప్పుడు y by x ప్లస్ ఏం పెట్టాలి? y by x v ప్లస్ లో y by x రాసుకోవాలి. ఇక్కడ v కనిపిస్తుంది కదా, మైనస్ కాస్ ఆఫ్ y by x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ log x ప్లస్ c. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. మనకి ఆప్షన్ ఏ విధంగా ఇచ్చాడో దాంట్లో మనం ఫార్మేషన్ చేయాలి. సో కాస్ ఆఫ్ y by x, ఇప్పుడు మైనస్ ఇంటూ చేసుకుంటే కాస్ ఆఫ్ y by x is equals to minus log x becomes plus log x, plus c becomes minus c. Minus c అన్న ప్లస్ c అన్న ఒకటే గైస్, కాన్స్టెంట్ కాబట్టి మనం ప్లస్ లేదా ఇక్కడ k తీసుకోండి, మైనస్ k ని ప్లస్ c కి తీసుకోవచ్చు. మైనస్ k ఇస్ కాన్స్టెంట్ c గా తీసుకోవచ్చు. ఏ లెటర్ అని యూజ్ చేయొచ్చు. 1 by x ఇంటర్వల్ log x లో log mod x పెట్టుకున్నా ఓకే, log mod x కూడా పెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ cos y by x log mod x plus c ఈజ్ అ ఫోర్త్ ఆప్షన్. క్లియర్? ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేస్తాం. So the general solution of the differential equation 2x minus 10y cube dy plus y dx is 0 where y is not equal 0. The differential equation చూడండి ఎట్లా రాస్తున్నాము? dy by dx ఫార్ములా రాద్దాం. 2x minus 10y cube of dx is equals to dy కదా, dy equals to y dx left side తీసుకొస్తే, left means right తీసుకొస్తే minus y dx అవుతుంది. ఇప్పుడు dy by dx is what? minus y by 2x minus 10y cube. ఇది వేరియబుల్ సెపరబుల్ కాదు, హోమోజీనియస్ కాదు, అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ద లీనియర్ డిఈ. వేరియబుల్ సెపరబుల్ అంటే dy సైడ్ y రాస్తే dx సైడ్ కంప్లీట్గా x లేదు. అలాగే హోమోజీనియస్ అంటే న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ సేమ్ ఉండాలి.
అందులోకి ఇది డిగ్రీ 1 డిగ్రీ 3 ఉంది కాబట్టి హోమోజీనియస్ ఫంక్షన్ కాదు. కాబట్టి ఇప్పుడు లీనియర్ డిఏ అవుతుందని మనం గెస్ చేయొచ్చు. ఇప్పుడు డివై బై డిఎక్స్ రివర్స్లో రాస్తే అవుతుంది డిఎక్స్ బై డివి రాయొచ్చు. ఇప్పుడు ఈ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది డిఎక్స్ బై డివై ఫామ్లో ఉంది. ఎందుకు రాస్తున్నాను? ఇప్పుడు రివర్స్లో చేస్తే అవుతుంది మైనస్ అని అట్లానే పెడతాం 2x మైనస్ 10y³ బై y. ఓకే, ఇప్పుడు dx బై dy మైనస్ ఇంటూ చేస్తే మైనస్ 2x/y మైనస్ మైనస్ ప్లస్ 10y³ బై y² అంటే 10y² అవుతుంది. y³ బై y 10y² అయింది. ఇప్పుడు మనం ఇంకో స్టెప్ రాసుకోవచ్చు కదా. దిస్ వన్ యూ కెన్ రీరైట్ యాజ్ dy బై dy ప్లస్ 2x/y 2x ఇంటూ 2/y ఇంటూ x రాసుకోండి. 2/y into x is equals to 10y³. This is called a linear differential equation in x. నేను dy by dx plus dy గురించి చెప్పాను కదా, ఇది ఏ ఫామ్లో ఉందంటే దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dx by dy. dx by dy అంటే px ఉండాలి, q ఉండాలి. p equivalent in terms of y are constant. yలో కానీ y are కాన్స్టెంట్స్ అయి ఉండాలి. y ఫంక్షన్లో కాన్స్టెంట్. ఇప్పుడు మనము dx by dy ఫామ్లో వచ్చింది. px అంటే x కనిపిస్తుంది, దాని మల్టిపుల్ 2/y p అవుతుంది. q అనేది y ఫంక్షన్లో ఉంది. కాబట్టి మనము if చేసాడు ఏం చేయాలి? if ఈజ్ ఇంటెగ్రల్ ఆఫ్ e పవర్. ఇప్పుడు if కనుక్కోవాలి కదా. if ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ ఇంటెగ్రల్ p dy తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు d2/y ఫామ్లో ఉంది కాబట్టి dy తీసుకోవాలి. సో దట్ ఈస్ e పవర్ ఆఫ్ 2 కామన్ తీసుకుంటాను 1/y dy. ఇంటెగ్రల్ 1/y log y నా, కాబట్టి e పవర్ 2 log y. 2 log y means e power log y². e power log y² to the base c ఏముంటాం y². therefore ఇది e power log y² to the base c ఫామ్లో ఉంది కాబట్టి y². ఇది మనకి if. ఇప్పుడు సొల్యూషన్ రాసినప్పుడు ఏం రాయాలి? సొల్యూషన్ రాసినప్పుడు dx by dy ఉంది కాబట్టి x ఇంటూ if రాసుకోవాలి. x ఇంటూ if. x ఇంటూ if ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ ఆఫ్ q ఇంటూ if రాయాలి. ఇది సొల్యూషన్కి. సొల్యూషన్ x ఇంటూ if ఎంత వచ్చింది మనకి y² ఈజ్ ఈక్వల్స్ టు q ఈజ్ రెడీ 10y³. 10 కామన్ తీసుకున్నాను. y³ ఇంటూ y² y² అవుతుంది కదా, y³ కాదు ఇది y². 10y². 10y² ఇంటూ y² y పవర్ 4. సో వాట్ ఈస్ ద ఇంటెగ్రల్ ఆఫ్ y పవర్ 4? ఎస్ 10 కాన్స్టెంట్ y పవర్ 4 ఇంటెగ్రల్ y పవర్ 5/5 ప్లస్ c. ఓకేనా. నెక్స్ట్ ఇంకా సొల్యూషన్ ఫర్దర్ సింప్లిఫికేషన్ చేద్దాం. So y cancelled 10 2 times. Therefore, what is xy²? 2y power 5 we can write minus 2y power 5 left side is equals to c. xy² minus 2y power 5 is equals to c is given is which option? Yes, is a second option. xy² minus 2y power 5 is equals to c is given as second option. Given in the differential equation C paper lo. Next paper ఏంటో చూద్దాం. ఇప్పుడు 13th మే షిఫ్ట్ 1లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దామా. If this question, if a and b are arbitrary constants, then the differential equation having y is equal a e power x plus b sin 2x as its general solution. సొల్యూషన్ ఇచ్చాడు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయమన్నాడు. ఇక్కడ పారామీటర్స్ ఏబి అనే 2 పారామీటర్స్ ఉన్నాయి కదా. నేను చెప్పాను కదా ఎన్ని పారామీటర్స్ దాన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటాం. ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్నిసార్లు డెరివేటివ్ చేయాలి. సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఇందులో పారామీటర్స్ ఏబి అనే 2 పారామీటర్స్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అన్నాడు కదా. నేను చెప్పాను కదా ఏం చేయాలి, 2 times డెరివేటివ్ చేసి ఏబిని ఎలిమినేట్ చేస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఈ ఈక్వేషన్ మనము ఏ ఈ పవర్ ఎక్స్ దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. ఏ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి సైన్ 2x వైని ఒక సైడ్ తీసుకొస్తే మైనస్ వై ఈక్వల్స్ 0 అవుతుంది. దీని ఈక్వేషన్ 1. ఈ క్వశ్చన్కి మనము డిటర్మినెంట్ ఫార్మేషన్లో ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాము. డిఫరెన్షియేట్ చేసినప్పుడు డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు 2 sides ఇంకొక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది కదా. వాట్ ఈస్ అదర్ ఈక్వేషన్? ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ సైన్ 2x డెరివేటివ్ 2 cos 2x ప్లస్ బి ఇంటూ 2 cos 2x అంతేనా. 2 cos 2x ప్లస్ మైనస్ వై డెరివేటివ్ y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. అగైన్ డిఫరెన్షియేట్. ఇప్పుడు ఎలిమినేట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ యూజ్ చేస్తాను. డిఫరెన్షియేట్
అంటే టూ సైడ్స్ ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయాలి. ఏ ఈ పవర్ ఎక్స్ అండ్ 2 cos 2x డెరివేటివ్ మైనస్ sin 2x 2 into 2 4 మైనస్ ప్లస్ b ఇంటూ రాసుకున్నాం మైనస్ 4 sin 2x మైనస్ y డాష్ డెరివేటివ్ మైనస్ y డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా 3 ఈక్వేషన్స్ రెడీగా ఉన్నప్పుడు ఏబి ఎలిమినేట్ చేయడానికి ఎలిమినెంట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్. ఎలిమినెంట్ అంటే ఎలిమినెంట్ అంటాం దాన్ని. ఎలిమినెంట్ అంటే వీటి కోఎఫిషియంట్తో ఫామ్ అయ్యే డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అప్పుడు ఏబి డైరెక్ట్గా ఎలిమినేట్ చేసి అది డెట్ ఫామ్. ఇక్కడ స్పేస్ లేదు జనరల్గా చూడండి ఎలా రాస్తున్నారో డిటర్మినెంట్ ఫామ్. ఇప్పుడు ఎలిమినెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే డెట్ ఆఫ్ coefficients of AB. What is the first equation? Coefficient of A e power x, coefficient of B sin bx. Then next term minus y as it is ga raskali. This first row. Alage second row same process from the second equation. E power x, B coefficient 2 cos 2x, and then next term minus y dash. The last equation same A e power x into e power x minus 4 sin 2x. Then minus y double dash is equals to 0. దీన్ని ఎలిమినేట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. దీన్ని ఎలిమినేట్ చేసి ఏబి ఎలిమినేట్ అయిపోయి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ రెడీ ఉంది. ఇక్కడ ఫస్ట్ కాలంలో ఈ డాష్ ఈ పవర్ ఎక్స్ కామన్ ఉంది, దాన్ని బయట తీసుకోవచ్చు, కామన్ తీసుకోవచ్చు ఫస్ట్ కాలంలో. అలాగే లాస్ట్ కాలంలో మైనస్ వై కామన్ ఉంది కాబట్టి అది కూడా కామన్ తీసుకుంటే ఇది ఏమవుతుంది? జస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ 1 sin 2x y. Next 1 2 cos 2x into y dash. Y is a and y dash. Y in 1 into minus 4 sin 2x into y double dash is equals to 0. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు తెలుసు డిటర్మినెంట్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. సో దీన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు 1 into 2 cos 2x into y double dash. 2 cos 2x y double dash with minus or minus plus 4 y dash into sin 2x. In middle minus sign we can use minus sin 2x. You know these two terms y double dash 1 into y dash with minus sign y dash. That's last term plus y into first term and this one 1 into minus 4 sin 2x minus 4 sin 2x here minus 2 cos 2x is equals to 0. ఇందులోంచి y term y double dash terms ఏముంటాయి చూద్దాం. y double dash term 2 cos 2x minus sin 2x, therefore 2 cos 2x minus sin 2x into y double dash. Okay na? Next 2 cos 2x minus sin 2x y. ఇప్పుడు y dash terms ఏమున్నాయి? y dash term 4 sin 2x 4 sin 2x minus into minus plus sin 2x sin 2x minus into minus plus sin 2x into y dash. ఇంకా y terms ఏమున్నాయి? y terms yes minus 4 sin 2x minus 2 cos 2x into y is equals to 0. ఇది మనకి వచ్చింది. మన ఆప్షన్స్ ఎలా ఇచ్చారో చూద్దాం. y double dash అంటే d square by dx, y dash అంటే dy by dx. 4 plus 1 3 sin 2x అవుతుంది. 4 sin 2x minus plus sin 2x plus 4 sin 2x 5 sin 2x అవుతుంది. ఓకేనా? చెక్ చేద్దాం. What is the first option? Cos 2x minus sin 2x d square by dx square. Okay na? Cos 2x minus sin 2x d square by dx. మనకి cos 2x minus sin 2x d square by dx square వచ్చింది. తర్వాత 4 sin 2x 4 plus 1 5 sin 2x వచ్చింది. ఇక్కడ 4 plus 1 5 sin 2x. ఇది కొంచెం మనకి 4 plus 1 ఒకసారి మీరు చెక్ చేసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ టర్మ్ minus 4 కామన్ తీసుకుంటే sin 2x plus cos 2x minus 4 2 cos 2x
ఇంటూ వై యొక్క లాస్ట్ టర్మ్ ఒక్కసారి మళ్ళీ ప్రాసెస్ చెక్ చేయండి మీరు. సో ఎవరికి కరెక్ట్ ఆప్షన్ వస్తుందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వాడి టిక్ మార్క్ ఇచ్చింది కరెక్ట్ ఆప్షన్. ఒకసారి ఇది ప్రాసెస్లో మీరు చెక్ చేసి చెప్పండి. రైట్, దిస్ క్వశ్చన్ ద జనరల్ solution of the differential equation dy by dx is equals to sin of x minus y plus cos of x minus y. Sin of x by cos of x minus y log of x plus y. ఇలా మనకి సెపరేట్ చేయలేని టర్మ్స్ ఇచ్చారనుకో, దీనికి వేరియబుల్ సెపరబుల్ యూజ్ చేయాలి, కానీ డైరెక్ట్గా మనం సెపరేట్ చేయలేము. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్. దట్ ఈస్ కాల్డ్ ఏ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఫస్ట్ లెట్ ఏ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్ మైనస్ వై కనిపిస్తుంది కదా, ఆ యాంగిల్ టీ అనుకోండి. లేదా ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టీ అంటే ఇది ఫంక్షన్ టీలో మార్చాలంటే డివై బై డిఎక్స్ కూడా చేంజ్ చేయాలి కదా. దానికి దీన్నే డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ డెరివేటివ్ 1, వై డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డివై బై డిఎక్స్, టీ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిటీ బై డిఎక్స్. దీని నుంచి డివై బై డిఎక్స్ రైట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది, డిటీ బై డిఎక్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. డిటీ బై డిఎక్స్ విత్ మైనస్ 1 minus dt by dx is dy by dx. ఇప్పుడు మనం ఏం చేయాలి, dy by dx ప్లేస్లో 1 minus dt by dx, x minus y ప్లేస్లో t by. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది, dy 1 minus dt by dx is equals to this is sin t plus cos t, sin t plus cos t. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 1 minus sin t cos t లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ cos t మైనస్ sin t అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు dt బై dx. ఓకే, ఫస్ట్ సింప్లిఫై చేద్దాం ఫంక్షన్, తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలి కదా, అందుకోసం ముందు సింప్లిఫికేషన్ చేద్దాం. ఇది వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఫాలో అవుతున్నాం. 1 minus cos t we can add 2 sin square t by 2 by the trigonometry, minus sin t we can add 2 sin t by 2 cos t by 2 is equals to dt by dx, right? So we can take the 2 sin t by 2 కామన్, 2 sin square తీసుకున్నాం, 2 sin square t by 2 కామన్ తీసుకున్నాం, 2 sin square t by 2 కామన్ తీసుకుంటే 1 మైనస్ ఇక్కడ ఒక సైన్ ఉంది, ఒక సైన్ లేదు కాబట్టి కాస్ బై సైన్ కాట్ t by 2 ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు dt by dx. ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ చేద్దాం. వేరియబుల్ సెపరబుల్ అంటే ఏంటి, dt సైడ్ dt ఫంక్షన్ తీసుకురావాలి, dxని రైట్ సైడ్ తీసుకొస్తే రైట్ సైడ్ 2 రైట్ సైడ్ నుంచి వద్దాం, 2 dx, 2 కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి తీసుకెళ్దాం, dx ఒకటే లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం, dx ఈజ్ ఈక్వల్స్ టు సో 2 sin square t by 2 1 by 2 sin square 1 by sin square we can add cosecant square t by 2 by denominator 1 minus cot t by 2. ఇప్పుడు ఇంటెగ్రల్ చేసేద్దాం చూడండి. సో if take the integral dx with respect to 1 integral with respect to dx and x, right side చూస్తే 1 minus cos t by 2 derivative 1 by 2 of cosecant square t by 2. అంటే ఇది ఏ ఫార్ములా ఉంది, you have to recollect the integrals formulas. Integral, you know, integral of f dash x by f of x. Integral of f dash x by f of x is log fx, log mod fx. అది యూజ్ చేస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే 1 minus cot t by 2, cot t by 2 derivative minus cosecant square t by 2, minus into minus plus cosecant square t by 2, again t by 2 derivative 1 by 2. కాబట్టి ఇది డైరెక్ట్గా f dash x by f of x, log fx ఫార్ములా ఉంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఓకే x, what is left side x, what is right side log of, log means ln of 1 minus cot t by 2 plus c, 1 minus cot t we can add log of 1 cot we can add 1 by tan, 1 by tan t by 2 plus c, tan t by 2 LCM తీసుకుంటే that is x is equals to log of tan t by 2, LCM తీసుకుంటే tan t by 2. t అంటే ఏం తీసుకున్నాం మనం, t అంటే x minus y కదా, t is nothing but x minus y. ఓకే, x minus y ప్లేస్లో t ఉంది కాబట్టి t ప్లేస్లో x minus 1 పెట్టేస్తున్నాం డైరెక్ట్గా. ఓకేనా, రైట్. ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ tan t by 2, t అంటే x minus y by 2 ఉంది, by 2 విత్ minus 1 by tan of t అంటే x minus y by 2 ఉంది కాబట్టి x minus y by 2. ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. ఇది ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. x is equal log of tan x minus y by 2 minus 1 by tan x minus y by 2 plus c is there in which option? It's not in third and fourth option. It is a second option. Okay.
సి అనేది మనం ఏ సైడ్ అని పెట్టుకోవచ్చు కదా అని చెప్పాను కదా, రైట్ సైడ్ పెట్టుకున్నాడు, ఎక్స్ సైడ్ పెట్టుకున్నాడు సి, అది ఓకేనా. దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. This question, the general solution of the differential equation x square dy minus xy minus y square of dx is equal to 0. దీన్ని dy dx టర్మ్స్ సపరేట్ చేస్తున్నాం చూడండి. ఎక్స్ స్క్వేర్ dy లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్కి ఏం తీసుకెళ్తున్నాము xy మైనస్ y స్క్వేర్ ఆఫ్ dx. ఓకేనా. ఇప్పుడు dy బై dx ఫార్ములా రాసాను. dy బై dx is equals to xy మైనస్ y స్క్వేర్ బై x స్క్వేర్, xy మైనస్ y స్క్వేర్ బై x స్క్వేర్. సో దీన్ని మనము హోమోజీనియస్ మెథడ్ కింద సాల్వ్ చేయొచ్చు. హోమోజీనియస్ మెథడ్ ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి xy అనేది డిగ్రీ 1 + 1 2, y స్క్వేర్ డిగ్రీ కూడా 2, కాబట్టి ఇది హోమోజీనియస్ ఫంక్షన్, ఇది డిగ్రీ 2. అలాగే డినామినేటర్ కూడా డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది హోమోజీనియస్ డిఈ. హోమోజీనియస్ డిఈని ఎలా సాల్వ్ చేయాలని చెప్పండి, హోమోజీనియస్ డిఈ. సో వాట్ యూ హ్యావ్ టు టేక్, y ఈజ్ ఈక్వల్స్ టు vx. ఓకేనా. దెన్ dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు v ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్. ఇది అంతా నేను ఆల్రెడీ చేసి పెట్టాను, అదే ఇక్కడ మనం ఫాలో అవుతాం. ఇది హోమోజీనియస్ డిఈ. సో y ప్లేస్లో vx పెట్టండి, dy బై డిఎక్స్ ప్లేస్లో v ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్. ఓకే. ఇప్పుడు వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది, dy బై డిఎక్స్ ప్లేస్ వీ కెన్ రైట్, ఇది మనం సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. y ప్లేస్లో vx, dy బై డిఎక్స్ ప్లేస్ v ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్, dy బై డిఎక్స్ ప్లేస్ v ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్ పెట్టేస్తున్నాం. రైట్ సైడ్ x ఇంటూ y ప్లేస్లో vx పెడితే vx స్క్వేర్ అవుతుంది, మైనస్ vx పెడితే v స్క్వేర్ x స్క్వేర్ అవుతుంది, బై డినామినేటర్లో x స్క్వేర్. ఓకేనా. సో v ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్. ఇప్పుడు x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడు v మైనస్ v స్క్వేర్ ఉంటుంది. టూ సైడ్స్ v కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా, జస్ట్ వీ కెన్ కాన్సన్ట్రేట్ నా v స్క్వేర్. v స్క్వేర్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని 1 బై v స్క్వేర్, 1 బై v స్క్వేర్ అంటే v పవర్ మైనస్ 2 dv ఈజ్ ఈక్వల్స్ మైనస్ 1 బై ఎక్స్ డిఎక్స్. v స్క్వేర్ 1 బై v స్క్వేర్ అవుతుంది కదా, దాన్ని v పవర్ మైనస్ 2 రాస్తున్నాము. డైరెక్ట్గా ఇంటెగ్రల్ చేయడానికి ఒక స్టెప్ సేవ్ అవుతుంది. ఇంక ఇంటెగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. e పవర్ మైనస్ 2 ఇంటెగ్రల్ v పవర్ మైనస్ 1 బై మైనస్ 1. x పవర్ n ప్లస్ 1 ఇంటెగ్రల్, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 కదా, మైనస్ 2 ప్లస్ 1 అంటే మైనస్ 1 బై మైనస్ 1. ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ మైనస్ లాగ్ మాడ్ x ప్లస్ సి. సో మైనస్ దీన్ని ఎలా రాయొచ్చు, నెక్స్ట్ v పవర్ మైనస్ 1 అంటే 1 బై v, మైనస్ 1 బై v ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాగ్ ఎక్స్ మాడ్ ఎక్స్ ప్లస్ సి రాయొచ్చు. సో v అంటే y బై ఎక్స్, v ఈజ్ ఈక్వల్స్ టు y బై ఎక్స్ అంటే 1 బై v వచ్చేసరికి x బై y, x బై y తీసుకుంటాం, మైనస్ x బై y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ y లాగ్ ఎక్స్ లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. నౌ టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్. Therefore, that is what? Y by x, ఇక్కడ x ఉంది y లేదు. Minus what? Cross multiplication minus x is equals to minus y log x plus c. Minus y log x plus c. Log x అన్నము y log x left side తీసుకుంటే plus y log x అవుతుంది. Minus x right side తీసుకుంటే plus x plus c. That is given as one of the option. That is option number 3. Clear? This is a homogeneous DE method లో సాల్వ్ చేస్తాం. 13th May షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాను, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్సెప్ట్ దట్ టీఎస్ ప్రీవియస్ ఎంసెట్ ఇయర్స్ 2023 క్వశ్చన్స్ డైరెక్ట్గా సాల్వ్ చేస్తున్నాను. ఇప్పుడు 13th May షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. Look at this question. If the slope of the tangent drawn at any point xy to the curve y is equal to f of x is 3x square minus 5. స్లోప్ ఇచ్చారు. స్లోప్ అంటే ఏంటి, డెరివేటివ్ కదా, అంటే dy by dx ఇచ్చాడు ఇండైరెక్ట్గా. dy by dx ఈజ్ గివెన్ యాజ్ డెరివేటివ్ అంటే dy by dx ఏమి ఇచ్చాడు, 3x square minus 5. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇండైరెక్ట్గా ఇలా ఇచ్చాడు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx ఎంత తీసుకున్నాడు, స్లోప్ అన్నాడు. స్లోప్ ఆఫ్ టాంజెంట్ we can denoted by dy by dx at any point xy. అంటే y is equal f of x ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ f of 1 వాల్యూ 2. f of 1 వాల్యూ 2 మీన్స్ f of 1 పెట్టుకున్నాం అనుకోండి ఈజ్ ఈక్వల్స్ 2. అంటే f of 1 ఈజ్ 2 మీన్స్ y ఈజ్ ఈక్వల్స్ 2. ఇండైరెక్ట్గా x1 y2. ఈ పాయింట్ మనం ఎలా యూజ్ చేయాలి ఇక్కడ చూద్దాం. దెన్ ద టాంజెంట్ at 1 2 టు ద కర్వ్ ఇంటర్సెక్ట్ ద కర్వ్ ఎట్ ద పాయింట్ ఈస్. అంటే 1 2 దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ కర్వ్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్. కర్వ్ ఏంటి, ఇక్కడ మనకి ఫంక్షన్ మనం సాల్వ్ చేస్తే కర్వ్ వస్తుంది. దాన్ని
అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కర్వ్ వస్తే ఆ కర్వ్ టాంజెంట్ ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడిగారు. దిస్ ఈస్ సమ్వాట్ ఇండైరెక్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ సెంటెన్స్ అయితే అర్థమైంది కదా, స్లోప్ ఆఫ్ టాంజెంట్ అంటే dy/dx ఇచ్చాడు 3x² - 5. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సింప్లీ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ VNS మెథడ్కి వెళ్ళిపోతాం. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే dy ఉంచండి, dxని x² ఫంక్షన్ ఇప్పుడు తీసుకోండి, దట్ 3x² - 5 × dx. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఇంటెగ్రల్ చేసేద్దాం. dy ఇంటెగ్రల్ ఆఫ్ dy అంటే y, రైట్ సైడ్ 3 ఆఫ్ x³ into x² integral x³/3 x³/3 minus 5 integral 5x with respect to x. Constancy as usual మనం యూజ్ చేద్దాం. 3 క్యాన్సిల్ అయిపోయింది. therefore y is equal to x³ - 5x plus c. ఈ c కాన్స్టెంట్ ఉంది కదా, దీన్ని కనుక్కోవడానికి పాయింట్ ఇచ్చాడు. పాయింట్ ఏంటి? ఎట్ 1 2 అంటే x 1 తీసుకోవాలి, y 2 తీసుకోవాలి. ఇప్పుడు ఎట్ 1 2 x ప్లేస్లో 1 తీసుకోండి, y 2 తీసుకోండి. 2 ఈజ్ ఈక్వల్స్ 1 తీసుకుంటే 1 - 5 ప్లస్ సి. 1 - 5 ఈజ్ -4 ప్లస్ సి. అంటే సి వాల్యూ మనకి 6 వచ్చింది. సి 6 సబ్స్టిట్యూషన్ ఇన్ 1 సబ్స్టిట్యూట్ ఇన్ 1 అది మనకి ఈక్వేషన్. ఇలా మనకి సి కనుక్కోవడానికి పాయింట్ ఇస్తాడు. ఇక్కడ పాయింట్ 1 2 ఇచ్చాడు ఇండైరెక్ట్. ఇప్పుడు ఫంక్షన్ ఎలా చేంజ్ అయింది, అదే మనకు కావాల్సిన కర్వ్. కర్వ్ ఈక్వేషన్ ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం. వాట్ ఇస్ కర్వ్ ఈక్వేషన్? y is equals to x² x³ - 5x plus 6. ఇది ఈక్వేషన్ సమ్ క్యాపిటల్ 1 అనుకోండి. ఇది ప్లస్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి ఫార్ములా? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఏమి ఇచ్చాడు? పాయింట్ 1, 2 ఇచ్చాడు. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే y - y1 ఈజ్ ఈక్వల్స్ టు m into x - x1. m అంటే డెరివేటివ్ వాల్యూ పాయింట్ 1 2 కదా. ఇప్పుడు వాల్యూ ఏంటి? డెరివేటివ్. dy/dx ఎంత ఇచ్చాడు? dy/dx 3x - dy/dx ఎట్ ద పాయింట్ 1 2 పెట్టి చూద్దాం. 1 2 అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ x టర్మ్ ఉంది కాబట్టి 3 × 1 3 3 - 5 -2. ఇప్పుడు ఈ స్లోప్ ప్లేస్లో -2 పెట్టుకుందాం. అది మనం డెరివేటివ్ వాల్యూ కనుక్కుంటే అది స్లోప్ అవుతుంది. ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ y - y1 is 2, m is -2 of x - x1 is 1. Therefore y - 2 is equals to -2x plus 2. This one you can write 2x plus y minus 4 is equals to 0. ఇప్పుడు ఈక్వేషన్ 1 2ని సాల్వ్ చేయాలి. యాక్చువల్గా 1 2ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన పాయింట్ వస్తుంది. కానీ మళ్ళీ సాల్వ్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. బై ఆప్షన్స్ విచ్ పాయింట్ is satisfied on both the equation. 1 2 వెరిఫికేషన్. 1 2 రెండు చేయాలి, ఎందుకంటే ఒకటి చేస్తే రిపిటేషన్ ఉంటే రెండు చేయాలి. మనం ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ పాయింట్ ఆప్షన్ ఏముందో చూద్దాం. 2 0 x0 y2 2 పెడితే y x0 పెడితే 6. 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 6 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పోయింది. సెకండ్ ఆప్షన్ చూద్దాం. -2 8 అంటే y ఈజ్ 8. సో y ఈజ్ 8 ఆప్షన్ వెరిఫికేషన్. సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. y ఈజ్ ఈక్వల్స్ టు 8 8 ఉంది, లెఫ్ట్ సైడ్ 8 వచ్చింది, రైట్ సైడ్ -2³ అంటే -8 -2 into -5 plus 10 plus 6. 10 plus 6 16 minus 8 8. రైట్ సైడ్ కూడా 8 అయింది. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో సాటిస్ఫై. అది సెకండ్ ఈక్వేషన్లో కూడా చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్లో కూడా సాటిస్ఫాక్షన్ రిపిటేషన్ ఉండొచ్చు ఆప్షన్. సెకండ్ ఈక్వేషన్లో కూడా చెక్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ 2x plus y minus 4 కదా. 2 into x is -2. 2 into -2 plus y is 8 -4. -2 plus 8 is +4. +4 - 4 is equal to 0 or not. Therefore, it is true on second equation also. కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 is correct. Clear? ఇది కొంచెం ఇండైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ x dy/dx plus x² x plus secant x tan x of y is equals to 1. దీన్ని మనము సింప్లిఫికేషన్ చేసి ఏ ఫార్ములా ఉందో చూద్దాం. ఫస్ట్ secant x plus tan x of dy/dx as it is. From the second bracket, shall I take sec x is common? By taking sec x is common, sec x plus tan x into y is equals to 1. From both the terms, we can take sec x plus tan x is common. Sec x plus tan x is common. Then what is left over? dy/dx plus sec x into y is equals to 1. I am writing this is in the linear differential equation form, that is dy/dx plus
secant x into y is equals to 1 by secant x plus tan x. This is in the form of linear differential equation or not? Linear dE is in the form of what I said? dy by dx plus dy is equals to q. What is a PS secant x? Q is this much. First you can find out IF. IF is what? E power of integral p dx. P is a secant x. E power integral of secant x. What is integral of secant x? S log sec x plus tan x. Therefore, this is equal to e power of log sec x plus tan x. So, e power log sec x plus tan x to the base e. Therefore, this is a IF is sec x plus tan x. Next solution entry. For solution, what you have to do? Y into IF. Y into IF అంటే secant x plus tan x left side. ఆ ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అదే ఇక్కడ చేస్తున్నాను. ఇది రైట్ సైడ్ q into IF. Q is 1 by secant x plus tan x into IF is secant x plus tan x. Secant x plus tan x, secant x plus tan x cancel అయిపోతే 1 ఉంటుంది. 1 dx. Integral of 1 with respect to x is x plus c. ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. y of sec x plus tan x is equal to x plus c. That is given which option? We can check the options. Yes, given directly fourth option. Sec x plus tan x into y, sec x plus tan x into y is equals to x plus c. Are fourth option. Clear? Now, this is one of the question in this paper. Right? Now look forward next. Now we'll discuss of the questions from the 14th May shift 1. Okay, no? So differential equations say paper lo ichchado chuddam. Yes, what is the question? If the order and degree of the differential equation corresponding to the family of curves y square is equals 4a of x plus a is a parameter or m and n. అంటే ఆర్డర్ m డిగ్రీ n ఇచ్చాడు, దెన్ m ప్లస్ n స్క్వేర్ అడిగాడు. ఇది ఆల్రెడీ ఈక్వేషన్ రెడీగా ఉంది. ఇలాంటి ఈక్వేషన్ ఆల్రెడీ ముందు పేపర్లో మనం చేసాము. ఇంకా మనం అక్కడ ఈక్వేషన్ తీసుకోవాల్సి వచ్చింది. వీడు ఈక్వేషన్ కూడా ఇచ్చేసాడు. 12th మేలో ఫస్ట్ పేపర్లో చేసిన క్వశ్చన్ ఇది. y స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4a ఆఫ్ x ప్లస్ h. అలాగే కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. దీన్ని సాల్వ్ చేయాలి, అంటే డెరివేటివ్ చేయాలి. సాల్వ్ కాదు, డిఫరెన్షియేట్ చేయాలి. y స్క్వేర్ డెరివేటివ్ 2y into y derivative y dash is equals to 4a into x derivative 1 4a square derivative 0. ఇది డైరెక్ట్గా మనము ఇది సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు. ఒకసారి మనము ఒకే పారామీటర్గా ఉంది కాబట్టి ఒకేసారి డెరివేటివ్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఇన్ 1 y స్క్వేర్ 4a ప్లేస్లో డైరెక్ట్గా 2y y dash పెట్టేద్దాం. y 4a ఆఫ్ x ప్లస్ a. ఏ అంటే దీని నుంచి a ఈజ్ వాట్ y dash by 2. Okay, no? So y square same question I discussed in paper 1. Okay, 12th May లో paper 1 లో డిస్కస్ చేసాము. అది ఈక్వేషన్ మనం తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ వాడే ఇచ్చాడు 2y dash. LCM is at 2. This is 2x plus y dash. Okay, 2 cancel. What is the left over? Next equation is into చేస్తే 2x into y dash, 2x y dash plus y into y dash into y dash whole square. Okay, na? y into y dash into y dash whole square. ఇక్కడ higher order derivative అంటే 1, y1 అంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ కాబట్టి ఆర్డర్ 1 దాన్ని m అనుకున్నాడు. సో అలాగే దాని పవర్ ఏంటి 2 అంటే డిగ్రీ ఎక్కడంతా 2 వచ్చింది, దాన్ని n అనుకున్నాడు. ఓకే, ఆర్డర్ m డిగ్రీ n అనుకున్నాడు. మనకు కావాల్సింది అంటే m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్, m ప్లస్ n స్క్వేర్. m అంటే 1 ప్లస్ n స్క్వేర్ ఇస్ 2 స్క్వేర్, 1 ప్లస్ 2 స్క్వేర్ 1 ప్లస్ 4 5. అది మనకు కావాల్సిన రిజల్ట్. ఇక్కడ ఆర్డర్ డిగ్రీ కనుక్కోవడం తెలిసింది, ఫార్మేషన్ తెలిసింది. వాడు అడిగిన రిజల్ట్ m ప్లస్ n స్క్వేర్ ఈజ్ 5. యూ గాట్ ద థర్డ్ ఆప్షన్. క్లియర్? వాడు ఇచ్చాడు గ్రీనింగ్ పెట్టిందంటే కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? Look at this question. If the solution of the differential equation dy by dx is equals to 2x plus 3y by 3x minus 2y is given as y is equals x of tan f of x plus c. fx ఏంటి అని అడిగాడు. ముందు మనము దీన్ని రికగ్నైజ్ చేస్తే దిస్ homogeneous DE. How you know this is homogeneous DE? ఇది ఫస్ట్ డిగ్రీ టర్మ్, న్యూమరేటర్ డినామినేటర్ కూడా homogeneous function with degree 1. Homogeneous DE can this come let y is equals to vx. So as usual dy by dx plus we can write v plus x dv by dx. We can replace there
dy by dx place లో v plus x dv by dx is equals to right side 2x plus 3y. Y place we can write vx and 2 3xv by denominator 3x minus 2xv. vx and xv అన్న ఒకటే. ఇందులో నుంచి న్యూమరేటర్ డినామినేటర్ x క్యాన్సిల్ అయిపోతే 2 plus 3v by 3 minus 2v. Now we can take the x dv by dx is equals to 2 plus 3v by 3 minus 2v. v రైట్ సైడ్కి తీసుకొస్తే మైనస్ v అవుతుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. 3 minus 2v ఎల్సిఎం 2 plus 3v v into 3v with ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3v మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2v స్క్వేర్. సో ఇయర్ మనకి ప్లస్ 3v మైనస్ 3v క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ చేయాలి. v and s మెథడ్. dv సైడ్ v ఫంక్షన్. వాట్ ఈస్ v ఫంక్షన్ ఇయర్? 2 plus 2v స్క్వేర్ బై 3 minus 2v dv సైడ్ తీసుకుందాం. అంటే 3 minus 2v బై 1 plus v స్క్వేర్ రాసేసుకుందాం. is a left side with the dv side and x by dx we can add dx by x. Now we can integrate. So by this integration we can separate the terms like this. Okay, first integral 3 by 2 of integral of 1 by 1 plus v square dv. Next integral minus 1 by 2 of 2v by 1 plus v square dv is equals to integral of 1 by x dx. So 1 by 1 plus v square in the form of 1 by 1 plus x square. That integral is tan inverse x. X badal v undi tan inverse v minus 1 by 2. It is in the form of f dash x by f of x. F dash x by f of x and 1 plus v square divided 2 ఉంది కాబట్టి f dash x by f of x and log f x. That log 1 plus v square is our left side. Right side log mod x plus c. c ni log c రాసుకుందాం. c కాన్స్టెంట్ log c. ఇప్పుడు 1 by 2 ఎల్సిఎం తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? 3 tan inverse y v ప్లేస్ లో y by x రాసిద్దాం. మైనస్ log of 1 plus v square means 1 plus y square by x square is equals to ఈ రైట్ సైడ్ ఉన్న 2 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న 2 రైట్ సైడ్ 2 log x 2 ఇటు సైడ్ తీసి 2c 2 log c కూడా రాసుకోవచ్చు. లేదా log c డైరెక్ట్గా log c రాసుకోవచ్చు. బికాజ్ log c ఇట్ సెల్ఫ్ ఓన్లీ కాన్స్టెంట్. ఇంకా మనం ఎలా సింప్లిఫికేషన్ చేయాలో చూద్దాం. ఇక్కడ లుక్ ఎట్ ఫర్దర్ సింప్లిఫికేషన్. 3 tan inverse x I'm writing as it is 3 tan inverse y by x. సో మైనస్ log LCM తీసుకుంటే x square plus y square by x square minus log of x square plus y square by x square is equals to right side log 2 log x we can write log x square plus log c. Okay, now we can write 3 tan inverse y by x is equals to right side ki manamu minus log of 1 plus x square తీసుకుంటే that is plus అయిపోతుంది. log of x square plus y square by x square plus minus log x square plus కదా plus log x square అది రైట్ సైడ్ ఇది ఈక్వల్స్ టు ఇది plus log x square ln x square plus log c. సో మనము 3 tan inverse of y by x. So log a plus log b plus log b c we can add log abc na. Log abc means log x square plus y square by x square into x square into c. x square cancel అయిపోతుంది. మనకి tan inverse y by x కావాలంటే 1 by 3 y by x is equals to 1 by 3 of log of x square plus y square by x square plus c separate గా కూడా రాయొచ్చు log c. What is y by x now? tan of మనం అడిగింది అంటే ఫార్మేషన్ ఎలా ఇచ్చాడో చూద్దాం. y by x is equals to next y by x is equals to y by x is equals to x y by x is equals to 1 by 3. ఇప్పుడు y is equals to మన ఫార్మేషన్ ఎలా ఇచ్చాడో ఫస్ట్ చూద్దాం. మనం అడిగిన దాంతో కంపేర్ చేసుకున్నాం కదా. వాడు ఏం అడిగాడో చూద్దాం ఫస్ట్. ఇదైతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. సో మళ్ళీ వాడు ఏమి ఇచ్చాడు? y is equal x of tan f of x plus c. y is equal to x of so tan f of x plus c.
y is equals to f of అంటే y by x is equals to y by x is equals to tan of 1 by 3 of log of y x square plus y square by x square. X square cancel అయిపోయింది కాబట్టి ఓన్లీ x square plus y square మాత్రమే ఉంటుంది. అంతేనా? x square plus y square cancel అయిపోయింది కాబట్టి ఇది. సో వాట్ ఈస్ y is equal to x tan of 1 by 3 of log of x square plus y square. మనం అడిగిందంటే fx కదా, fx ప్లేస్లో ఉంది 1 by 3 log of x square plus y square. అది మనకు కావాల్సిన ఎఫెక్ట్స్. వాడు ఇచ్చిన రిజల్ట్ ఏంటి, దానిలో ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఎస్, ఎఫెక్ట్స్ అడిగాడు. ఎఫెక్ట్స్ ప్లేస్లో ఏముంది 1 by 3 log of x square plus y square కదా ఉంది, అది ఫస్ట్ ఆప్షన్. క్లియర్? ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దానికి సంబంధించిన సొల్యూషన్ ఎలా చేస్తాను అర్థమైంటుంది మీకు, రైట్? Look at this question. The general solution of the differential equation x square plus 2 dy plus 2xy dx is equals to e power x of x square plus 2 dx. దీన్ని సింప్లిఫికేషన్ చూద్దాం. ఎలా రాద్దాం? x square plus 2 dy plus 2xy dx is equals to e power x of x square plus 2 dx. dx రైట్ సైడ్కి తీసుకో, రైట్ నుంచి లెఫ్ట్ తీసుకొస్తే x square plus 2 dy by dx plus 2x by dx cancel అయిపోయింది 2xy is equals to e power x of x square plus 2. ఓకేనా? నౌ x square plus 2 dy by dx కోఎఫిషియంట్ ఉంది, దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మార్చుతాను. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డి కింద మార్చుతున్నాను. దట్ ఈస్ dy by dx plus py is equals to q. మీకు చెప్పాను ఇలా మార్చాలంటే y కోఎఫిషియంట్ 1 మాత్రం ఉండాలి. ఇక్కడ x square plus 2 ఉంది కాబట్టి డివైడ్ బై x square plus 2 మీన్స్ dy by dx plus 2x by x square plus 2 into y is equals to e power x. x square plus 2 cancel అయిపోయింది కాబట్టి e power x. ఇప్పుడు ఇది dy by dx plus py is equal to q ఫార్ములా ఉంది కదా. వాట్ ఇస్ p here? 2x by x square plus y square. x square plus 2 not y square. x square plus 2. ఓకేనా? రైట్. ఇప్పుడు if కనుగొన్నాం. if is e power p dx, integral p dx. Therefore if is equals to e power integral p dx. That is e power of integral 2x by x square plus 2. You know 2x by x square plus 2 means it is in the form of f dash x by f of x. x square plus 2 derivative 2x. కాబట్టి f dash x by f of x is what? Log fx. That is log fx means x square plus 2 to the base c. Therefore this is x square plus 2. This is if. What is solution? Solution is y into if. dy by dx ఉంది కాబట్టి y into if. if అంటే x square plus 2 left side. Right side q into integral of q ప్లేస్ లో ఉంది e power x. e power x into x square plus 2 dx. దీన్ని ఇంటెగ్రల్ చేయడం కోసం యూ కెన్ టేక్ దిస్ ఈజ్ u, దిస్ ఈజ్ v. అంటే x square plus 2 v అనుకోండి, e power x v అనుకోండి, x square plus 2 u e power x v అనుకుంటే దట్ ఈస్ y of x square plus 2 ఇంటెగ్రల్ చేయడానికి x square plus 2 of e power x integral e power x minus x square plus 2 derivative 2x e power x integral e power x again minus 2x derivative minus 2 plus sign యూజ్ చేస్తున్నాం కానీ మైనస్ సైన్ కూడా ఆల్టర్నేటివ్ ప్లస్ ఆర్ మైనస్ 2x derivative 2 into e power x. మీకు ఆల్రెడీ ఒక ముందు పేపర్లో ఒక దగ్గర ఇచ్చాను షార్ట్ ట్రిక్ ఎలా యూజ్ చేయాలి. వాట్ ఈస్ ద టిప్? ఇంటెగ్రల్ ఆఫ్ u v1 u v dx is equal to u v1 minus u dash v2 plus u double dash v3 etc. ఆల్టర్నేటివ్ ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేసుకోవాలి. ఎప్పుడంటే u అనేది ఆల్జిబ్రిక్ ఫంక్షన్ లైక్ x square plus 2 అలా ఉన్నప్పుడు ఇది యూజ్ చేయాలి. u dash u double dash, u dash అంటే డెరివేటివ్, u double dash అంటే సెకండ్ డెరివేటివ్. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ v1? v1 అంటే v కి ఇంటెగ్రల్, v2 అంటే v1 కి ఇంటెగ్రల్, v3 అంటే v2 కి ఇంటెగ్రల్. ఇలా మనకు డెరివేటివ్ కాన్స్టెంట్ వచ్చే వరకు చేయాలి. ఇక్కడ మనకి x square plus 2 u ఉంది, దాన్ని e power x ఇంటెగ్రల్ e power x మళ్ళీ x square plus 2 డెరివేటివ్ 2x e power x ఇంటెగ్రల్ e power x ఓన్లీ మళ్ళీ 2x డెరివేటివ్ 2 e power ఇంతవరకు ఆపేసాను. ఇది మనకు కావాల్సిన రిజల్ట్. y టైమ్స్ దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్స్ టు ఇది కదా.
step y of x square plus 2 of ఇది ఇప్పుడు మనము y of x square plus 2 e power x కామన్ తీసుకుంటే e power x కామన్ తీసుకుంటే e power x minus 2x ఇక్కడ plus 2 plus 2 plus 4 plus c ఇది మనకు కావాల్సిన సొల్యూషన్ y of x square plus 2 is equal to e power x of e power x of e power x of x square of e power x కామన్ తీసుకుంటే x square minus 2x plus 2 plus 2 plus 4 plus c as it is. That is given as the third option. X square plus 2 y e power x of x square minus 2x plus 4 third option. Clear? Right? Now we'll discuss about the 14th May shift to last paper. 2023 MSET TS the last paper. మొత్తము one short video లో the concept differential equation నేను డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో ఓకేనా. Look at this question. If a and b are arbitrary constants, then the differential equations corresponding to the family of the curves given by ఈ equation కి differential equation ఫామ్ చేయమన్నాడు. a b అనే 2 parameters arbitrary constants ఉన్నాయి. అంటే 2 times డెరివేటివ్ చేయాలి. 2 times డెరివేటివ్ చేసే ముందు మన సింప్లిఫికేషన్ కోసం దీన్ని ఎట్లా రాస్తున్నాం చూడండి. We can write here x రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే y by x అవుతుంది. ఇప్పుడు మనము ఎలిమినేషన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. a cos log x l at x కూడా రాయొచ్చు ప్లస్ b sin log x ఓకేనా. ఇప్పుడు ఇలా మనకి రెడీగా ఉంది. దీని ఈక్వేషన్ 1 అనుకో. దీన్ని డిఫరెన్షియేట్ చేయడం ఈజీ ఎందుకంటే సబ్స్టిట్యూషన్ మనకి ఈజీగా ఎలిమినేషన్ అయిపోతుంది. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. లెఫ్ట్ సైడ్ y by x అంటే u by v ఫార్ములా. వాట్ ఇస్ u by v డెరివేటివ్. That is a vu dash minus uv dash by v square. Second u by v derivative ikkada use cheyali left side. v ante x into y derivative y dash minus y into x derivative 1 by v square means x square. Idi left side ayindi. Right side a into cos derivative minus sin ante minus a sin log x into again log x derivative 1 by x plus b sin x derivative cos x, b cos of log x into log x derivative 1 by x. ఓకే ఇలా మనం ముందు ఫస్ట్ డెరివేటివ్ చేస్తాం. ఫస్ట్ డెరివేటివ్ వస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది కదా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ y x y dash minus y by x square ఉంది. రైట్ సైడ్ ఒక x కామన్ తీసుకుంటే minus a sin of log x plus b cos of log x by x. Okay, x cancel అయిపోయింది. So again differentiate now. Again differentiate మళ్ళీ ఇక్కడ కూడా u by v ఫార్ములా అప్లై చేయాలి. Again differentiate. 2 parameters ఉన్నాయి కాబట్టి 2 times డెరివేటివ్ చేయాలి. u by v rule here also v into x into x y dash derivative మళ్ళీ ఇక్కడ uv రూల్ అప్లై చేయాలి. దట్ ఈస్ x into y dash derivative y double dash ప్లస్ y dash into x derivative 1 అంటే y dash అవుతుంది. నెక్స్ట్ మైనస్ y ఉంది కాబట్టి మైనస్ y derivative y dash v u dash అయిపోయింది. మైనస్ u xy dash మైనస్ y into x derivative 1. ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ చూద్దాం. మళ్ళీ ముందు చేసినట్టుగానే సైన్ derivative cos a cos log x again log x derivative 1 by x minus ఎందుకంటే cos derivative minus sin that is minus b sin log x x derivative 1 by x. ఇంకా లాస్ట్ సింప్లిఫికేషన్కి వచ్చాము. చూద్దాం నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఏంటో. సో రైట్ సైడ్ బై ఎక్స్ స్క్వేర్ కూడా ఉంటారు కదా v square by x square that is the left side. Now right side ఒక x ఉంది క్యాన్సిల్ అయిపోతే మనకి x into x square y double dash x y dash minus y dash క్యాన్సిల్ అయిపోయింది. x square y double dash minus x y dash minus into minus plus y by x square. సో రైట్ సైడ్ లో మైనస్ కామన్ తీసుకున్నాం. a cos log x plus b sin log x out. b sin log x x
x, okay, x cancel అయిపోయింది, left and right. Now we can observe that what is a cos log x plus b sin log x is, equation 1, a cos log x plus b sin log x is y by x. అంటే రైట్ సైడ్ మనము జస్ట్ y by x తీసేసుకున్నాం. నెక్స్ట్ జస్ట్ వెయిట్, నెక్స్ట్ స్టెప్, దీని ప్లేస్లో y by x తీసుకుంటే x square y double dash minus x y dash plus y by x into y by x అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ x క్యాన్సిల్ అయింది టూ సైడ్స్, మైనస్ సైన్ ఉంది, మైనస్ వై, ఓకే, మైనస్ వై బై ఎక్స్. ఇక్కడ మైనస్ వై రైట్ నుంచి లెఫ్ట్ తీసుకొస్తే x square y double dash minus x y dash y plus y 2y plus 2y is equals to 0. సో ఇది మనకి ఇచ్చిన ఒక ఆప్షన్. y డబుల్ డాష్ అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కదా, x square y double dash minus x y dash plus 2y is equals to 0. మనం d square by dx టైం పడుతుంది కాబట్టి మనం ఇలా రాసుకున్నాం, y double dash x square y double dash x y dash right with minus plus 2y is equals to 0. అది ఫస్ట్ ఆప్షన్ ఐ థింక్ సో. సెకండ్ ఆప్షన్ కింద ఇచ్చాడు, అదే మన కరెక్ట్ ఆప్షన్, రైట్. నౌ లుక్ ఫార్వర్డ్, నెక్స్ట్ క్వశ్చన్. This question, if the solution for the differential equation y square dx plus x square minus xy minus y square dy is equal to 0 at 2, 1 is x plus y is equals to k of xy square minus y cube, then k value. అంటే then differential equation కనుక్కోవాలి. c కనుక్కోవడానికి 2, 1 పాయింట్ యూజ్ చేసుకోవాలి, దాన్ని వాడు ఇచ్చిన ఈక్వేషన్తో కంపేర్ చేస్తే k రిజల్ట్ మనకు వస్తుంది. ముందు దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది హోమోజీనియస్ డిఈ కింద అవుతుంది. హోమోజీనియస్ డిఈ ఎలా అంటే నెక్స్ట్ స్టెప్లో చెప్తున్నాం. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా తెలుస్తుంది? ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని x square minus xy minus y square dy లెఫ్ట్ సైడ్ ఉంచుకున్నాం. y square dx రైట్ సైడ్ తీసుకొస్తే minus y square dx. యూ కెన్ రైట్ హియర్ dy by dx is equals to minus y square by ఇది రైట్ సైడ్ తీసుకొస్తే x square minus x by minus y square. ఇక్కడ y square డిగ్రీ 2, అలాగే డినామినేటర్ x square అంటే డిగ్రీ 2, 1 plus 1 2 అన్నిటి సేమ్ డిగ్రీ ఉంది కాబట్టి ఇది హోమోజీనియస్ డిఈ అయింది. దాని గురించి మనం ఏం తీసుకున్నాం, y is equal to dx అని, dy by dx place we took the v plus x dv by dx, that is only you can use here also. So we dy by dx plus we can take v plus x dv by dx, right, minus y square means v square x square by x square as it is minus x into vx is x square v minus y square is v square x square. Numerator and denominator x square cancel అయిపోతే minus v square by 1 minus v square. ఇది v plus x dv by dx. What is x dv by dx? Minus v square by 1 minus v square plus v right side తీసుకొస్తే minus v అవుతుంది. So what is LCM? 1 minus v square minus v square v into 1 v with minus v minus into minus plus v square minus into minus plus v cube. Okay, plus v square gets cancelled. Now use a variable separable method. So numerator lo v cube plus v cube minus v, denominator 1 minus v square ఉంది. Right side v function, left side dv side తీసుకొస్తే 1 minus v square minus 1 minus v square 1 minus v square by v cube minus v dv is a left side, right side 1 by x dx. ఇప్పుడు మనము v కామన్ తీసుకుంటే v square minus 1 whole dv is equals to integral 1 by x dx. దీన్ని log x plus log c రాద్దాం, log x plus log c. కాన్స్టెంట్ లాగ్స్ తీసుకున్నాం, సెపరేట్ ఇంటెగ్రేషన్స్. 1 minus v square minus 1 అంటే minus 1 by v అవుతుంది. 1 by v integral dv with next v cancel అయిపోతుంది, minus 1 by v square minus 1 dv is equals to log cx. We can write, this is in the form of minus log v minus log of v square minus 1 we can write 1 by 2a means 1 by 2 into log
v minus 1 by v plus 1. ఇవి మనము 9 ఫార్ములాస్ ఉన్న ఇంటెగ్రల్స్లో దానిలో నేర్చుకున్న వన్ ఆఫ్ ద ఫార్మ్ 1 by x square minus a square integral is 1 by 2a log mod x minus a by x plus a. ఈ ఇంటెగ్రల్ మనం యూజ్ చేసుకున్నాం. ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి v minus 1 by v plus 1, x ప్లేస్లో v ఉంది. Now we can write 2 is LCM 2 log v minus log of v minus 1 by v plus 1 by v plus 1. ఈ 2 LCM రైట్ సైడ్ వస్తే 2 log x log cx హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ c రాయొచ్చు, cx స్క్వేర్ కూడా రాయొచ్చు. 2 ఇంటూ డైరెక్ట్గా రాస్తున్నాను. 2 log x అంటే log x స్క్వేర్ c ఆర్ c log x స్క్వేర్ ఇంటూ c log c స్క్వేర్ అంటే c అని ఒకటే. ఇప్పుడు y by v బదులు y by x పెడితే మైనస్ 2 స్క్వేర్ అవుతుంది. మైనస్ కామన్ ఇవన్నీ రైట్ సైడ్ తీసుకొస్తే log v స్క్వేర్ అవుతుంది ప్లస్ log ఆఫ్ v minus 1 by v plus 1 plus log cx square equals to 0. ఇప్పుడు y ప్లేస్లో v by x పెడితే log y స్క్వేర్ బై log a plus log b plus log c ఫామ్ ఉంది. log ఆఫ్ a అంటే v స్క్వేర్, b అంటే v minus 1 by v plus 1, c వచ్చేసరికి cx square is equals to 0. సో v ప్లేస్లో y by x పెడితే y స్క్వేర్ బై x స్క్వేర్. సో ఈ పవర్ 0 అంటే 1 అవుతుంది రైట్ సైడ్. దట్ ఈస్ y by x minus 1 by y plus 1 by x, y by x plus 1 into cx square is equals to e power 0. Logarithm eliminate e power 0 1 అవుతుంది. ఓకేనా? ఫర్దర్ సింప్లిఫికేషన్ లుక్ ఎట్ డౌన్. ఫైండ్ చేస్తాం చూడండి, రిమూవ్ చేస్తాం. y square x square cx square is equals to 1. సో LCM y square by x square. So y minus x by y plus x, x cancel out into cx square, x square also cancel, is equals to 1. Point is given as z to 2 1. X place లో 2, y place లో 1 పెడితే x place లో 2, y place లో 1. 1 square is 1. 1 minus 2 minus 1 by 1 plus 2 3 is equals to into c into c is equals to 1. What is c is equals to minus c is equals to 3, c is equals to minus 3 అయింది. c minus 3 అయింది కాబట్టి మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసి నెక్స్ట్ వాడి ఇచ్చిన ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. ఇట్స్ టూ లెంగ్తీ క్వశ్చన్, ఎందుకంటే వాడు డైరెక్ట్ క్వశ్చన్ అడగలేదు. ముందు సి కనుక్కోవాలి, మళ్ళీ వాడు ఇచ్చిన ఈక్వేషన్తో కంపేర్ చేయాలి, దాన్ని కే వాల్యూ కనుక్కోవాలి. రైట్, ముందు చూద్దాం ఇది సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ ఎలా అవుతుంది. ఇప్పుడు c minus 3ని ఈ ఈక్వేషన్లో పెడదాం. అదేంటే y స్క్వేర్ ఇంటూ y క్యూబ్ మైనస్ xy స్క్వేర్, c ఈజ్ a minus 3, y ప్లస్ ఎక్స్ లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే y ప్లస్ ఎక్స్ అన్న x ప్లస్ y అన్న ఉంటాయి, x ప్లస్ y. సో దీన్ని minus 3 ఇంటూ -3 నుంచి చేస్తే -3 ఇంటూ చేద్దాం. 3 ఇంటూ -3 చేస్తే xy స్క్వేర్ పాజిటివ్ మైనస్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ y. ఇది మనకు ఫైనల్గా వచ్చింది. దీన్ని వాడు ఇచ్చిన ఈక్వేషన్ దేంతో కంపేర్ చేసుకుందాం చూడండి. సో వాడు ఏమి ఇచ్చాడు, x ప్లస్ y, x ప్లస్ y k ఇంటూ xy స్క్వేర్ మైనస్ y క్యూబ్, x ప్లస్ y k ఇంటూ xy స్క్వేర్ మైనస్ y క్యూబ్. అంటే ఫైనల్గా k ప్లేస్లో ఎంత వచ్చింది, 3. k ఈజ్ a 3. ఇట్స్ a టూ లెంగ్తీ క్వశ్చన్. k ఈజ్ a 3. ఇలా చేసి సాల్వ్ చేయాలి. ఇది మీరు ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే చాలా లెంగ్తీ క్వశ్చన్. మన క్వశ్చన్ కావాలి కాబట్టి నేను చేసి చూపించాను. Look at this question. The general solution of the differential equation dy by dx plus y by x is equals to x square. It is clearly in the form of homogeneous d kada, dy by dx plus py is equals to q formula lo direct ఉంది. p అంటే 1 by x. So if as it is, if is equals to e power of integral p dx. That is e power of integral 1 by x dx. Integral of 1 by x is log x. E power of log x means indirectly base e. అంటే x వచ్చింది. if is x means solution. ఎక్కువ మనము లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేసాం కదా ఈ పేపర్స్లో. అంటే ఎక్కువ ఇచ్చే మోడల్స్ ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, హోమోజీనియస్ అండ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఇప్పుడు సొల్యూషన్లో అంటే లెఫ్ట్ సైడ్ ఏం రాయాలి, y ఇంటూ IF రాయాలి. IF అంటే x ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ q ఇంటూ IF. q అంటే x స్క్వేర్ అంటే x క్యూబ్ ఉంది. సో డైరెక్ట్లీ ఇది xy ఈజ్ ఈక్వల్ x క్యూబ్ ఇంటెగ్రల్ x పవర్ 4/4 ప్లస్ c. ఎస్, దిస్ ఈజ్ డైరెక్ట్ సొల్యూషన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఇంకా ఈజీ మీకు. చూడండి, xy ఈజ్ ఈక్వల్ x పవర్ 4/4 ప్లస్ c.
that is given as third option. Clear? These are the various questions which are given TS MSET of the year 2023 on the topic what I discussed. Yes, differential equations as one shot with the concept. ఓకే, ఆ కాన్సెప్ట్ కూడా మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్లేలిస్ట్ కూడా ఉంది గైస్, మీరు అది కూడా చూస్తే మీకు మొత్తం డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ వన్ షాట్లో కవర్ అవుతుంది. సో వితౌట్ మిస్సింగ్ కెన్ వాచ్ దోస్ వీడియోస్ ఆల్సో. ఓకే, ఐ హోప్ సో యూ ఫాలో దిస్ వీడియో వెల్. If you like this video, please share to all your friends and subscribe. So I conclude this video here. I'll come with new topic in new video. Till then, have a great time. Take care. Bye bye.